Hi everyone, so welcome to the Chandan Logics. So October 2020 onwards, this month onwards, so Chandan Logics lo every month మీకు కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్స్ వస్తాయి. సో నాట్ ఎవ్రీ మంత్, సో ఎవ్రీ వీక్ మీకు కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ వస్తుంటాయి. కాబట్టి ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే, మనకి రోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసామనుకోండి, రోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు అందులో అన్వాంటెడ్ వాంటెడ్ అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక 5 చెప్పామనుకో, ఈ రోజులో 5 ఇంపార్టెంట్ ఉన్నాయి అనుకో, నువ్వు నమ్మవు. జనరల్గా స్టూడెంట్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, నమ్మడు. ఇన్నే 5 ఉంటాయి, ఇంత పెద్ద కరెంట్ అఫైర్స్ జరుగుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయి అంటే చాలా కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కావు. ఎగ్జామ్కి ఒక రోజుకి ఒక 100 ఇష్యూస్ జరిగితే అందులో 10-12 ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఉంటాయి తప్ప అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి అందుకోసము మేమేం ఆలోచించామంటే, ఎవ్రీడే పోస్ట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అన్వాంటెడ్ వాంటెడ్ అన్నీ కలిపి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వీక్లీ వన్స్ అయితే ఏమవుతుందంటే మనకి సో ఇంపార్టెంట్ ఏమున్నాయో అవన్నీ ఫిల్టర్ చేసి నీట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవ్రీ వీక్ అనేది మీకు చందన్ లాజిక్స్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు చందన్ లాజిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీ వీక్ సో మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది క్లియర్గా మీకు వీడియో రూపంలో వస్తుంటాయి. కింద మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు. సో రైట్, సో ఈ అక్టోబర్ వీక్ నుంచి సో ఇప్పుడు మనం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 వరకు సో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోలో నోబెల్ ప్రైజెస్ అనేది యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఐ విల్ మేక్ ద సపరేట్ వీడియో ఆన్ ద నోబెల్ ప్రైజెస్. ఎందుకంటే ఇంకా 2 నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ కాలేదు. ఎకనామిక్స్లో కానీ ఇంకా నోబెల్ పీస్ ప్రైజ్ కానీ ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు. 11th 12th రోజు అనౌన్స్మెంట్ అవుతాయి. సో కాబట్టి నోబెల్ ప్రైజెస్కి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇందులో నోబెల్ ప్రైజెస్ యాడ్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, వీ విల్ స్టార్ట్ విత్ సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ అక్టోబర్ 1 to అక్టోబర్ 7 వరకు ఏం జరిగాయి, ఎగ్జామ్ పర్పస్లో మనకి ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. రైట్, సో మీరు వీక్లీ వన్స్ అన్నప్పుడు కనీసం ఒక గంటనో గంటంపావో గంట 20 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది. ఒక వారానికి మీరు గంటన్నర కూడా కరెంట్ అఫైర్స్ కేటాయించకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చేయడం చాలా కష్టం. మేము పెట్టేదే అన్ని ఇంపార్టెంటే ఫిల్టర్ చేసేది. ఒక వీడియో డ్యూరేషన్ అనేది 1.5 hour 1 hour ఉందనుకోండి, మీరు చూడండి. ఎందుకంటే చాలా ఎక్కువ డ్యూరేషన్ ఉంటే చాలామంది చూడడానికి ఇష్టపడరు ఆన్లైన్లో, కానీ మీరు చూడాలి. ఎందుకంటే నీకు వారం మొత్తం కలిపి నీకు 1 hour 1.5 hour ఉన్నప్పుడు చూడడం పెద్ద విషయం కాదు. ఎవ్రీడే చూడమన్నట్లే కదా, మొత్తం వారం అంతటి 7 రోజులు కలిపి 1.5 hour అంటే దట్ ఈస్ ఇంకా అంతకన్నా తక్కువ చేయడానికి కూడా ఉండదు మనకి, ఎందుకంటే మిస్ అయిపోతాయి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా. సో కాబట్టి మీకు వీక్లీ ఒక వారంలో ఒక 1.5 hour కనుక మీరు వీడియోని నీట్గా చూసుకొని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ మొత్తంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రైట్, సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, రైట్, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్తున్నాను. సో వేరే ఎగ్జామ్ అయితే రాస్తే సో జనరల్గా వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కాంట్రిబ్యూషన్స్, రైట్? సో ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఒరిజినల్గా ఈ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చిందంటే మనకి 2010లో వచ్చింది, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్ట్రిక్ట్గా మాడిఫై చేయడం జరిగింది, చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జనరల్గా ఇండియాలో చాలా మొత్తంలో ఎక్కువ మొత్తంలో మనకి ఎన్జిఓస్ ఉన్నాయి, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే ఇండివిజువల్ పర్సన్స్ కానీ చాలా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇండియాలో వీళ్ళందరూ కూడా వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కువ మొత్తంలో ఫండింగ్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇండియాకి అగ్నిస్ట్గా వర్క్ చేస్తున్నారు అనుకో, ఇండియాకి అగ్నిస్ట్గా వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఫండింగ్స్ ఇస్తాయి మనకి. రైట్, అరే ఇండియాలో మీరు అన్స్టెబిలిటీ తీసుకురండి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయండి, అది క్రియేట్ చేయండి అని. కొన్ని ఎన్జిఓస్ మనకి మామూలుగానే పావర్టీ ఎలివియేషన్స్ కోసం కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం కానీ ఇలా నిజంగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఎన్జిఓస్లో. అలాగే ఇండియా మీద అక్కస్తోటి ఇండియా మీద అగ్నిస్ట్గా పనిచేసే ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. 2 రకాల ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఏ ఎన్జిఓఎస్ అయినా సరే సో ఇండియాలో వర్క్ చేస్తూ ఇండియాకి మన ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఫండింగ్ తీసుకొని వస్తే ఆ ఫండింగ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. ఎందుకు స్ట్రిక్ట్గా చేశారంటే, చాలా ఆర్గనైజేషన్స్ ఒక ఎన్జిఓ అనే పేరు మీద స్టార్ట్ అయిపోయి ఇండియాకి అగ్నిస్ట్గా ఇండియాలో ఉంటూ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ ఇండియాకి అగ్నిస్ట్గా వర్క్ చేస్తున్నాయి చాలా ఉన్నాయి. దాదాపు 6,000 వరకు ఎన్జిఓస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే పేరుకి ఎన్జిఓస్ అవన్నీ ఇండియా యొక్క ఇంట్రెస్ట్కి అగ్నిస్ట్గా వర్క్ చేస్తున్నాయి, ఇండియా యొక్క రైట్స్ సవర్నిటీని అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళని సహించకూడదు కదా. సో అందుకోసమే ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకురావడం జరిగింది. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎన్జిఓస్కి సంబంధించి. ఓకే, సో దానికి చూద్దాం మనం. సో దట్ అమెండ్మెంట్ ఈజ్ రైట్. సో ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఇన్ ఫోర్స్, రైట్. సో కొత్తగా అమెండ్మెంట్ చేశారు. సో September 29, 2020 రోజు మనకి అమెండ్మెంట్ చేసి ఆ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది మనకి. ఓకేనా, అది అవసరం లేదు మనకి.
రైట్. సో ఏమని చెప్తున్నా, రీడిఫైన్ ద వర్డ్ గైడ్ లైన్స్ ఫర్ ద వర్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో ఆ ఎన్జిఓకి సంబంధించినటువంటి సో ఏవైతే ఫండింగ్స్ అలా ఫారిన్ కంట్రీ నుంచి డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో ఎన్జిఓస్, ఆ ఎన్జిఓస్కి సంబంధించి సో మనకి స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఏంటిదంటే ఏదైనా ఒక ఎన్జిఓ అనేది మనకి చట్ట విరుద్ధంగా పనిచేసినట్టయితే ఇన్ కాంట్రవెన్షన్ టు ద వాట్ యాక్ట్, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తుంది అనుకోండి ఎన్జిఓ, దాని చట్టంలో ఉన్నదాన్ని కాకుండా చట్టానికి అగ్నిస్ట్గా పనిచేస్తుంది అనుకోండి, అలాంటి ఎన్జిఓస్ని ఇంతవరకు మనకు 180 days వరకు సస్పెండ్ చేసేవాళ్ళు. అంటే 180 days వరకు ఎలాంటి వర్క్ చేయడానికి వీల్లేదు ఇండియాలో. దాన్ని కాస్త ఏం చేశారంటే ఇప్పుడు మనం 280 daysకి పెంచడం జరిగింది, 360 daysకి పెంచడం జరిగింది. ఓకే, సో 360 daysకి పెంచడం జరిగింది. అంటే ఇంతకుముందు 180 days వరకు సస్పెండ్ చేసేవాళ్ళు దాని కార్యకలాపాలని, ఇప్పుడు 180 days నుంచి వీఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు ద వాట్ 360 days వరకు దాన్ని సస్పెండ్ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా ఏంటిదంటే ఏదైనా ఎన్జిఓని ఒకప్పుడు అది చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే, భారతదేశానికి అగ్నిస్ట్గా పనిచేసే ఎన్జిఓస్ను 180 days వరకు దాన్ని బ్యాన్ చేయొచ్చు. దాని బ్యాంక్ అకౌంట్స్ని అవన్నిటిని కూడా బ్యాన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ని బ్యాన్ చేసి 1 year వరకు కూడా దాని బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా సస్పెండ్ చేసే అవకాశాన్ని సో కొత్త చట్టం కల్పించింది. ఇంతకుముందు 180 days ఉంటే 6 months ఉంటే ఇప్పుడు ఏంటిది మనకి 1 year వరకు కూడా సో చేసే అవకాశాన్ని మనకి కల్పించడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదైతే ఎవరి పేరు మీద అయితే మనకి ఎన్జిఓ ఉందో అతని యొక్క ఆధార్ కార్డు మ్యాండేటరీ అనమాట. కంపల్సరీగా అతని ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఎవరైతే ఎన్జిఓ నడుపుతున్నారో ఆ ఎన్జిఓ నడిచే పర్సన్కి ఇండియన్ అయితే సో ఇండియన్ పేరు మీద ఉంటే ఆధార్ కార్డు, ఒకవేళ ఫారినర్ అయితే అతనికి సంబంధించిన వీసా కానీ పాస్పోర్ట్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఎన్జిఓని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ సెకండ్ ఏంటిదంటే ఏదైనా ఒక ఎన్జిఓ వాటి యొక్క ఫారిన్ ఫండ్స్ వేరే వాళ్ళ కంట్రీ నుంచి ఫండ్స్ తీసుకొస్తారు కదా వేరే కంట్రీ నుంచి. ఇంతకుముందు ఒక మనకు ఒక 50 billion వచ్చాయనుకోండి, ఒక $50 billion వచ్చేస్తే ఆ $50 billion 50% ఆఫ్ ద మనీని ఏం చేయొచ్చు వాళ్ళు ఎక్స్పెండిచర్ కింద, మేము అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు అయిందని చెప్పేసి ఇంకొక 50% ఆఫ్ ద ఫండ్స్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో $50 billion 50% అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అండ్ 50% అనేది డెవలప్మెంటల్ ప్రాజెక్టులు యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గించింది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అనేది 20% కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఇంతకుముందు 50% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఉండేది. ఇప్పుడు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళే వాడుకునే వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ఫ్రాడ్ అనేది దాని అర్థం. ఎందుకంటే ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తాయి, 50% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, ఆర్గనైజేషన్ నడపడానికి 50% ఖర్చు అయింది. అంటే రెంట్కి కానీ అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి ఎంతో కొంత ఇస్తారు కదా, అలా అనమాట. దాన్ని తగ్గించడం జరిగింది. ఎందుకు 20%? ఎందుకంటే ఫ్రాడ్స్ ఎక్కువ వేస్తున్నారు. డూప్లికేట్గా ఎన్జిఓస్ పెట్టేసి వాటిపైన 50% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అని వాళ్ళే తీరుతున్నారు అనమాట. రైట్. సో అలా మనకి రైట్. నెక్స్ట్ ఎవరు పబ్లిక్ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు కూడా ఎన్జిఓస్ పెట్టడానికి వీల్లేదు. రైట్. ఆల్ ద పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ సో బ్యానెడ్ ఫ్రమ్ ద రిసీవింగ్ ఆఫ్ ద వాట్ ఫండ్స్ ఫ్రమ్ ద వాట్ అబ్రాడ్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఈజ్ వాట్ prohibited. Forbidding of the foreign contribution recipient from the what, at least receiving the what, so funds, and forbidding the foreign contribution recipient at the funds and the what FI the bank out in SBI and the Delhi is what mandated. ఏంటి దీనికి సంబంధించిన స్టోరీ ఏంటిదంటే వేరే ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన ఫండ్స్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద వర్డ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఈజ్ వాట్ prohibited. నెక్స్ట్ forbidding of the word foreign contributions recipient from utilizing or receiving its what ఫండ్స్. వేరే ఎవరైనా సరే సో ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఫండ్స్ ఉంటే వాటన్నిటిని కూడా ఏం చేశారంటే బ్యాన్ చేశారు. అంటే దాని అర్థం ఏంటిది, ఆ ఫండ్స్ ఎలా వాడుతున్నారు అని చెప్పడానికి కోసం ఇక్కడ సో విత్ ద పర్మిషన్ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ మాత్రమే ఆ ఫండ్స్ ఏవైతే రిసీవ్ అయినాయో ఆ రిసీవ్ అయిన ఫండ్స్ని మనకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది విత్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ దట్టు ఎవరైతే ఎన్జిఓస్ ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఫండ్స్ తీసుకొస్తున్నారో వాళ్ళకి ఎస్బీఐ ద్వారా మాత్రమే చేయాలి, అది కూడా ఢిల్లీలో మాత్రమే చేయాలి అన్నమాట. అంటే వాళ్ళకి అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్ ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న ఎస్బీఐలో మాత్రమే ఉండాలి, ఇంకా మిగతా ఇండియాలో ఎక్కడ ఉన్న దాంట్లో నడవదు ఖచ్చితంగా. సో అది ఢిల్లీలో ఉన్నటువంటి సో ఏదైతే మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే సాధ్యం. ఇవి ఈ మధ్య కాలంలో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్. రైట్, అది గుర్తు. ఎగ్జామ్ పర్పస్లో ఒకవేళ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, కానీ మీరు ఒక్కొక్క ఎగ్జామ్కి కొన్ని ఎగ్జామ్లలో ఇవి అడుగుతాడు. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకైతే ఎఫ్సిఆర్ఏ ఏ ఇయర్లో వచ్చింది, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదని అడగచ్చు, అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు. మీరు వేరే ఎగ్జామ్ రాస్తే ఇవి అడుగుతుంటాడు. సో ఆధార్ కార్డు మ్యాండేటరీయా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ తగ్గించారా, ట్రాన్స్ఫర్ తగ్గించారా, ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది వేరే ఎగ్జామ్ రాస్తే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైభవ్. ద ప్రైమ్ మినిస్టర్ మనం చూస్తున్నాం ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇనాగ్రేట్ ద వాట్ సో రైట్ సో వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్
వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్. వైజ్ఞానిక్ అంటే ఏంటిది? సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్గా వైజ్ఞానిక్ మీన్స్ వాట్? సైన్స్ అండ్ టెక్నాలజీ. దట్ ఈస్ సింప్లీ ఇండికేటింగ్ ద వాట్? సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ ద వాట్? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆన్ చేస్తాడు. ఏంటిది? వైభవ్. What is Vaibhav? On October 2nd, on the occasion of the what? Prime Minister Narendra Modi, so inaugurated that program is known as what? Vaibhav. That is what? Vaishvik Bharatiya Vaignanik. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాళ్ళు కానీ లేకుంటే ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి కానీ ఎవరైతే సైంటిస్టులు ఉంటారో ఆ సైంటిస్టులు అందరూ కూడా సో రాబోయే దాటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి ఎప్పుడంటే ఇప్పుడు October 2nd గాంధీ జయంతి నుంచి మొదలై October 31st ఆఫ్ ద 2020 దట్ ఈస్ వాట్? సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు ఇది ఏమైందంటే మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రోగ్రామ్. ఇది వైభవ్ అనే ప్రోగ్రామ్. ఎవరెవరు ఓవర్సీస్ కానీ ఇండియన్ రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో వెబినార్లో. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏంటిదంట చూడండి. ఇండియన్ ఆరిజిన్ ఎక్స్పర్ట్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద సింగిల్ ప్లాట్ఫామ్. మోర్ దాన్ 3,000 ఓవర్సీస్ ఇండియన్ ఆరిజిన్ అకాడమిషియన్స్ and 55 countries and more than 10,000 resident academicians and scientists are taking part in the summit. వీళ్ళందరూ కూడా ఆ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ రాబోయే రోజులలో ఎలాంటి రీసెర్చ్ చేయాలి, COVID-19 లాంటి వాటికి ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ని ఇన్వెంట్ చేయాలి, సో వన్నిట్ల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇది వెరీ లాంగ్ బిగ్ స్టోరీ అనమాట. ఎప్పటి నుంచి October 2nd నుంచి మొదలైతే October 31st 2020 వరకు ఈ ప్రోగ్రామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతూనే ఉంటుంది. చాలామంది పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు డిబేట్ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. వేటి గురించి? సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. దాని పేరేంటిది మనకి? వైభవ్, రైట్? వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ అంటే సో సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. October 2nd నుంచి December 31st వరకు మనకు జరుగుతూ ఉంటుంది. ఇది వైభవ్ అంటే దట్ ఈస్ ద డిస్కషన్ ఆన్ ద వాట్? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదైతే అందరికీ తెలిసిందే అటల్ టన్నెల్. ఓకే, అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో మనం స్టార్ట్ చేసాం మనం అటల్ టన్నెల్. సో ఒరిజినల్గా అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దానికి అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి సో అందుకోసం దానికి అటల్ టన్నెల్ అని పేరు పెట్టడం జరిగింది. ఒరిజినల్గా ఈ అటల్ టన్నెల్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో దీన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఫస్ట్ టైం 2002 సంవత్సరంలో అనౌన్స్మెంట్ చేశారు. కానీ అప్పటికి సో 2003 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది, మన్మోహన్ సింగ్ అయ్యారు. సో కాబట్టి అట్లా మళ్ళీ సో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత June 28 సో మనకి 2010లో సో దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దేనికి? అటల్ టన్నెల్కి. సో అటల్ టన్నెల్కి ఫైనల్గా December 25th మనకి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే. అండ్ ఆల్సో మనం ఈ December 25th ఏమంటాం? గుడ్ గవర్నెన్స్ డే అని కూడా అంటాం. వి ఆల్సో నోన్ యాజ్ వాట్? దిస్ వాజ్ గుడ్ గవర్నెన్స్ డే అని చెప్తుంటాం. సో ఈ December 25th ఆఫ్ ద 2019 రోజు ద క్యాబినెట్ ఆఫ్ ద ఇండియా ఏం చేస్తారంటే దీని పేరు మార్చడం జరిగింది. ఏమని? అటల్ టన్నెల్గా నామకరణం చేయడం జరిగింది ఆ టన్నెల్ని. అయితే మొన్న October 3rd రోజు మనకి నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద వాట్? టన్నెల్. సో వాట్ ద లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇన్ ద వాట్? మనాలి. సో మనాలిలో మనం ఓపెన్ చేయడం జరిగింది దీన్ని అటల్ టన్నెల్ని. ఏ రోజు? October 3rd రోజు. సో October 3rd రోజు మనకి మనాలిలో ఈ టన్నెల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రైట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. October 3rd ఎక్కడ? మనాలిలో. ఎక్కడ? మనాలి, హిమాచల్ ప్రదేశ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రైట్. సో కొన్నిసార్లు రైల్వే ఎగ్జామ్లలో డిఫరెంట్ బిట్స్ అడుగుతుంటాడు. అసలు ఈ టన్నెల్ని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీస్ ఎవరు అడుగుతుంటాడు అప్పుడప్పుడు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లాంటివి. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టన్నెల్ వాజ్ అవార్డెడ్ టు ద వాట్? స్ట్రాబాగ్ అండ్ ఆఫ్కాన్స్ కంపెనీస్. సో ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద ఇండియా బేస్డ్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆస్ట్రియా బేస్డ్ వాట్? స్ట్రాబాగ్ కంపెనీ. సో కాబట్టి ఈ అటల్ టన్నెల్ కట్టడంలో ఏ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంది మనకి? ఆస్ట్రియా కంపెనీ అనేది దీంట్లో మనకి పార్ట్నర్ అనమాట. ఆస్ట్రియా కంపెనీ, దట్ ఈస్ అ స్ట్రాబాగ్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ ద వాట్? ఆస్ట్రియా స్ట్రాబాగ్ కంపెనీ. అండ్ ఇండియన్స్ వాట్? ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద వాట్? ఇండియా. సో ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియా ఒకటి. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ ద వాట్? ఆస్ట్రియాస్, రైట్. సో ది స్ట్రాబాగ్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కూడా జాయింట్ వెంచర్లో దీన్ని కట్టడం జరిగింది. 2002లో అనౌన్స్మెంట్ చేస్తే 2010లో ఫౌండేషన్ స్టోన్ వేస్తే 2020 October 3 రోజు ఏమైంది? అది ఓపెనింగ్ అవ్వడం జరిగింది. ఇది అటల్ టన్నెల్ ఎక్కడ? మనాలి, హిమాచల్ ప్రదేశ్లో October 3rd రోజు మనకు నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్. Now this was what? Atal tunnel. So what is the importance of this world's longest highway tunnel? Atal tunnel is the what? World's longest highway tunnel అని చెప్తున్నాం. World's longest highway tunnel, that is what? Atal tunnel. See, so Atal tunnel is this is called completely Pir Panjal ranges. That is completely what? Pir Panjal ranges. మనకి ఇండియాలో ఉన్నటువంటి ఏంటి అవన్నీ కూడా పీర్ పంజల్ రేంజెస్ అని చెప్తుంటాం. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి పీర్ పంజల్ రేంజెస్. వాట్ ఈస్ మీన్ బై పీర్ పంజల్ రేంజెస్? ఇలా చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్లో కారాకోరం రేంజెస్ ఉంటాయి, లడాక్ రేంజెస్ అండ్ జాస్కర్ రేంజెస్. దిస్ ఈస్ కారాకోరం ranges and next one is what? Ladakh ranges
అండ్ నెక్స్ట్ ఏంటి మనకి జాస్కర్ రేంజెస్ ఉంటాయి, కారాకోరం, లడాక్ అండ్ ద జాస్కర్. నెక్స్ట్ ఇక్కడ అన్ని గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటాయి, గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. ఆ గ్రేటర్ హిమాలయాస్ కింద ఏముంటాయి, మనకు పీర్ పంజల్ రేంజెస్ ఉంటాయి. ఈ గ్రేటర్ హిమాలయాస్ కింద ఏముంటాయి, మనకి పీర్ పంజల్ రేంజెస్ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజల్ రేంజెస్ అనేటివి అలా ఉంటాయి మనకి ఇక్కడ. పైన ఉన్న ఏంటి ఇవన్నీ కూడా, ఈ పైన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఏమంటాం మనం, కారాకోరం రేంజెస్ అంటాం. కారాకోరం రేంజెస్, లడాక్ రేంజెస్, జాస్కర్ రేంజెస్, గ్రేటర్ హిమాలయాస్ అండ్ ద పీర్ పంజల్ రేంజెస్. నెక్స్ట్ ఇస్ వాట్, పీర్ పంజల్ రేంజెస్. సో ఆ పీర్ పంజల్ రేంజెస్ చూసినప్పుడు నీకు ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది మనకి. ఈ పీర్ పంజల్ రేంజెస్ ఇదంతా కూడా సో వాట్ ఎవర్ ద స్టేట్ ఈస్ దేర్ హియర్. సో ఇదంతా కూడా మళ్ళీ ఏంటిదంటే నీకు ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఉన్నదంతా ఏంటిది మనకి, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అనేది ఉంది మనకి ఇక్కడ. దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్, హిమాచల్ ప్రదేశ్. సో కాబట్టి ఆ హిమాచల్ ప్రదేశ్లో మనకి సో ఈ అటల్ టన్నెల్ని నిర్మాణం చేయడం జరిగింది. జనరల్గా మనకి జాగ్రఫీలో ఈ టర్మ్ వింటుంటాం, ఏంటిది, పాసెస్ అంటాం. ఏమంటాం, పాసెస్ అని చెప్తుంటాం. వాట్ ఈజ్ మీన్ బై పాస్? పాస్ ఈజ్ నథింగ్ బట్ ద స్మాల్ గ్యాప్ బిట్వీన్ ద 2 మౌంటైన్స్. 2 మౌంటైన్స్ మధ్యన ఉండే స్మాల్ గ్యాప్ని ఏమంటాం మనం, పాసెస్ అని చెప్తుంటాం. పాస్, మౌంటైన్స్ మధ్యన ఉండే చిన్న గ్యాప్ని ఏమంటాం మనం, పాసెస్ అని చెప్తూ ఉంటాం. సో ఆ పాసెస్ ఇలా ఒక పెద్ద మౌంటైన్ ఉందనుకోండి, ఇలా మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఏమంటాం మనం, పాస్ అని చెప్తుంటాం. ఈ పాసెస్ అనేటివి మనకి ఎందుకు ఉపయోగపడతాయి జనరల్గా? దీస్ పాసెస్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ వాట్, న్యాచురల్ వేస్. మనకి న్యాచురల్గా రహదారిలాగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వేటి అవి వేస్ ఏవైతే ఉన్నాయో వాటి న్యాచురల్ వేస్గా. అట్లాగే మనకి పీర్ పంజల్ రేంజెస్లో కూడా ఒక పాస్ ఉంది. ఆ పాస్ పేరు ఏంటంటే మనకి రోహతాంగ్ పాస్. ఏంటిది, రోహతాంగ్ పాస్. ఏ రాష్ట్రంలో, హిమాచల్ ప్రదేశ్లో. ఈ పీర్ పంజల్ రేంజెస్ ఏదైతే ఉన్నాయో ఈ పీర్ పంజల్ రేంజెస్లో మనకు ఒక పాస్ ఉంది. ఆ పాస్ పేరు ఏంటిదంటే మనకి, సో ఇలా మనకు ఒక పెద్ద పాస్ ఉంది. ఆ పాస్ పేరు ఏంటిదంటే మనకి రోహతాంగ్ పాస్. ఏంటిది, రోహతాంగ్ పాస్. సో రోహతాంగ్ పాస్ అనేది ఏదైతే ఉందో ఈ రోహతాంగ్ పాస్లోనే ఇది నిర్మించడం జరిగింది. ఏది, అటల్ టన్నెల్. ఆ పాస్ ఏదైతే ఉందో ఆ పాస్ ద్వారానే ఈ టన్నెల్ వెళ్తుంది. ఏది, అటల్ టన్నెల్. సో దట్ అటల్ టన్నెల్ పాసెస్ టు ద వాట్, రోహతాంగ్ పాస్. అటల్ టన్నెల్ పాసెస్ టు ద వాట్, రోహతాంగ్ పాస్. రోహతాంగ్ పాస్ ద్వారా మనకు వెళ్తూ ఉంటుంది అటల్ టన్నెల్. మరి సీ లెవెల్ నుంచి, ఇది పీర్ పంజల్ రేంజెస్ కదా, ఈ పీర్ పంజల్ రేంజెస్ నుంచి మనకు సీ లెవెల్ నుంచి చూసినప్పుడు, అంటే సముద్రం మీన్ సీ లెవెల్ నుంచి చూసినప్పుడు ఆల్మోస్ట్ ఇది 3000 ఫీట్ల హైట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఎంత? సో మీన్ సీ లెవెల్ నుంచి చూసినప్పుడు ఈ పీర్ పంజల్ రేంజెస్ అనేది మనకి 3000 ఫీట్ హైట్లో ఉంటున్నాయి మనకి. ఎంత? 3000 ఫీట్ హైట్లో ఉంటున్నాయి మనకి జనరల్గా. సో కాబట్టి సో ఈ టన్నెల్ ఏదైతే ఉందో సో ఈ టన్నెల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పర్పస్లో దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అనేది చూద్దాం మనం. సో అటల్ టన్నెల్కి సంబంధించి ఫీచర్స్. సో ద లెంత్ ఆఫ్ ద ఈ టన్నెల్ యొక్క లెంత్ ఎంత అంటే మనకి 9.02 కిలోమీటర్స్. ద లెంత్ ఆఫ్ ద టన్నెల్ ఈజ్ వాట్, 9.02 కిలోమీటర్స్ అనేది లెంత్ ఉంటుంది దీంట్లో. హార్స్ షూ షేప్లో ఉంటుంది అంట ఇది. హార్స్ షేప్లో ఏ పాస్ ద్వారా వెళ్తుంది ఇది, రోహతాంగ్ పాస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దేని ద్వారా వెళ్తుంది, రోహతాంగ్ పాస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఏ ప్రాంతాలన్నీ కనెక్ట్ చేస్తుంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఏది, మనాలి. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది మనాలి. సో మనాలి టు ద వాట్, లాహుల్ అండ్ ద స్పితి వ్యాలీ. లాహుల్ అండ్ ద వాట్, స్పితి వ్యాలీ. లాహుల్ అండ్ ద స్పితి వ్యాలీ అనే ఏరియాస్ ఈ రెండు కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ నేమ్స్ కూడా. సో మనాలి, లాహుల్. సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మనాలి టు లాహుల్ అండ్ వాట్, స్పితి ఏరియాస్ని మనకు కనెక్ట్ చేస్తుంటుంది ఈ టన్నెల్. ఈ టన్నెల్ యొక్క లెంత్ ఎంత వరకు, 9.2 కిలోమీటర్స్ అనేది ఈ టన్నెల్ యొక్క లెంత్. సో ఏ పాస్ ద్వారా వెళ్తుంది, అది రోహతాంగ్ పాస్ ద్వారా వెళ్తుంది. ఏ మౌంటైన్స్ ద్వారా వెళ్తుంది, అది పీర్ పంజల్ మౌంటైన్స్ ద్వారా వెళ్తుంది. దేని ద్వారా, పీర్ పంజల్ మౌంటైన్స్. పాస్ అంటే ఏంటిది, స్మాల్ గ్యాప్ బిట్వీన్. ఏ గ్యాప్ ద్వారా, రోహతాంగ్ గ్యాప్ ద్వారా దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. 2002లో మనకి ప్రపోజ్ చేశారు, 2010లో ఇనాగ్రేషన్ చేస్తే. ఇక మిగతా అంతా తెలుసు. డిస్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ 46 అవర్స్. ఆల్టిట్యూడ్ 3000 మీటర్స్ అబోవ్ ద వాట్, మెయిన్ సీ లెవెల్. 3000 మీటర్స్ అబోవ్ ద వాట్, మెయిన్ సీ లెవెల్. 3000 మీటర్, ఓకే ఫీట్స్ రాసాను అనుకుంటా, సారీ. ఇక్కడ 3000 మీటర్స్, దట్ ఈస్ 3000 మీటర్స్ అబోవ్ ద వాట్, సీ లెవెల్. సో సీ లెవెల్కి నాకు 3000 మీటర్స్ అబోవ్ ద వాట్. సో మనకి మెయిన్ సీ లెవెల్ నుంచి 3000 మీటర్ల ఎత్తులో ఉంటుంది, లేదా 10,000 ఫీట్స్. 10,000 ఫీట్ హైట్లో, లేదంటే 3000 మీటర్స్ హైట్లో ఉంటుంది మనకి. 3000 మీటర్స్ కానీ, లేదంటే సో అలా మనకి 1000 ఫీట్స్ హైట్లో మనకి ఉంది అనమాట ఇది. సో ఈ టన్నెల్, ఏ టన్నెల్ మనకి, సో ఈ అటల్ టన్నెల్. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మనాలి రీజియన్. సో ఏదైతే మనాలి రీజియన్ ఉందో ఇక్కడ మనాలి రీజియన్ నుంచి టన్నెల్ అనేది స్టార్ట్ అయిపోయి సో ఇక్కడ వరకు మనకి టన్నెల్ అనేది సో ఉంటుంది. ఏమన్నాం, అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్కి ఏమన్నారు, సో మనకి దానికి టైటిల్ పెట్టారు అటల్ టన్నెల్కి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టైటిల్,
సో దట్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్ అన్నారు. వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్ అంటే చాలా హైట్లో ఎక్కువగా ఉందని. సో రైట్, సో మనకి ఎంత అంటే దాదాపు సో 3000 మీటర్ల ఎబో ద వాట్ మీన్ సేవలే ఉన్నది. సో సముద్రపు యొక్క లెవెల్ ఏదైతే ఉందో దాని నుంచి 3000 మీటర్ హైట్ లెవెల్లో ఉంది అది. సో కాబట్టి అందుకోసం దాన్ని హైవే టన్నెల్, లాంగెస్ట్ అన్నారు హైవే టన్నెల్ అని చెప్పారు దీన్ని. సో లాహోల్ అండ్ స్పితి వ్యాలీస్కి సో కనెక్ట్ చేస్తూ ఉంది. సో మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా దాని యొక్క ఫీచర్స్. మీకు ఫీచర్స్ ఎవరు ఎగ్జామ్లో అడిగారు. రైట్, నెక్స్ట్ వన్, సో దట్ సునిధి. సో సునిధి ఈజ్ అనదర్ రైట్. సో రైట్, సుపీరియర్ న్యూ జనరేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ద వాట్ డాటా హ్యాండ్లింగ్ ఇనిషియేటివ్. దట్ ఈస్ 150 బర్త్ యానివర్సరీ ఆఫ్ ద మహాత్మా గాంధీ రోజు మనకి కోల్ మైన్స్ వాళ్ళు లాంచ్ చేశారు. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎవరు? కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అంటే కోల్ మైన్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో కోల్ మైన్స్లో వర్క్ చేసే వర్కర్స్కి వాళ్ళ యొక్క ఏదైతే ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన డేటా ఉందో ఆ డేటా అంతా కూడా ఇప్పటివరకు ఆఫ్లైన్లో ఉంది అండ్ డిజిటలైజేషన్ చేయబడలేదు వాళ్ళకి సంబంధించిన డేటా. సో కాబట్టి వాళ్ళ డేటాను అంతా కూడా డిజిటలైజేషన్ చేయడానికి కోసమే ఇది లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ వన్ ఏది? సో సునిధి అనేది దట్ ఈస్ అ కోల్ మైన్స్కి సంబంధించినటువంటి, చూడండి అక్కడ పేరులోనే కనిపిస్తుంది కదా, సుపీరియర్ న్యూ జనరేషన్ ఏంటిది? ఇన్ఫర్మేషన్ డాటా హ్యాండ్లింగ్ ఇనిషియేటివ్. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సో ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా ఆఫ్లైన్లోనే ఉంది, ఆన్లైన్లో పెద్దగా అవైలబిలిటీ లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేద్దామని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. ఏది? సునిధి ప్రాజెక్టు లాంచ్ ఆఫ్ ద వాట్? సో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్వీసెస్, రైట్, సునిధి ప్రాజెక్ట్. సో కాబట్టి న్యూ జనరేషన్ డాటా ఇనిషియేటివ్ అని చెప్తున్నాం మనం. సో కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎవరికి? కోల్ మైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోల్ మైన్ వర్కర్కి సంబంధించి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది? సునిధి అనేది. ఓకేనా? సో సుపీరియర్ న్యూ జనరేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ద వాట్ డాటా హ్యాండ్లింగ్ ఇనిషియేటివ్ వాట్? సునిధి. దేనికోసం అంటే వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఏం చేయాలా? డిజిటలైజేషన్ చేయడానికి కోసం లాంచ్ చేయడం జరిగింది. ఎవరివి? కోల్ మైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డేటాని. కాబట్టి సునిధి ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సునిధి ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అని. ఓకేనా? కోల్ మైన్స్ వాళ్ళ యొక్క ఏంటిది? ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది. ఎవరిది? కోల్ మైన్కి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. నెక్స్ట్ ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్. ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్. సో ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఏంటిదంటే ఒక గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ అనమాట. అంటే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తువు కొనాలంటే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ, లేకుంటే ఇవి అన్ని పెద్ద పెద్ద సైట్లలో నువ్వు ఎట్లయితే సెర్చ్ చేస్తావో అట్లాగే సో గవర్నమెంట్ కూడా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద ఏంటిది? ఈ మార్కెట్ ప్లేస్ అని. సో ఇలా కొడితే ఈ మార్కెట్ ప్లేస్. ఓకేనా? ఈ మార్కెట్ ప్లేస్ అనేది కూడా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ద వాట్? గవర్నమెంట్ ప్రోడక్ట్స్. అంటే గవర్నమెంట్ తయారు చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఏంటిదంటే మనకి సపరేట్గా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరు ఏంటిది? ఈ మార్కెట్ ప్లేస్ అనేది 2016లో లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది ఈ మార్కెట్ ప్లేస్ అనేది. ఓకేనా? ఈ మార్కెట్ ప్లేస్లో ఏంటిదంటే ట్రైబల్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ మార్కెట్ ప్లేస్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఎవరివి? ట్రైబ్స్ ప్రొడక్ట్ చేసినాయి. సో కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా ఏంటిది? సో market.tribesindia.com అనేది ఒకటి కూడా తయారు చేయడం జరిగింది. ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్ అనేది. సో విచ్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇన్ ద వాట్? మార్కెట్ ప్లేస్. aims to right include the what 5 lakh tribal producers from the what different areas of the India. 5 లక్షల మంది ట్రైబల్ పీపుల్ని దీంట్లో పార్ట్ చేయాలి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వస్తువులు అమ్ముకోండి, మీ వస్తువులు మీ దాంట్లో అమ్ముకోండి అనే దానికోసం వాళ్ళందరినీ దాంట్లోకి తీసుకురావాలన్నమాట మనకి. ఓకేనా? సో ఎవరు లాంచ్ చేశారంటే ఇట్ ఈస్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ ద వాట్? ట్రైబల్ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ద వాట్? ఇండియా. దట్ ఈస్ వాట్? ట్రైఫెడ్. వి కాల్ వాట్? ట్రైఫెడ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీన్ని. ఇది ట్రైబ్స్ ఈ మార్కెట్ ప్లేస్. ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్ అంటే వాళ్ళ వస్తువుల్ని అమ్ముకోవచ్చు అనమాట. ఎంత టార్గెట్ పెట్టుకున్న దాదాపు 5 లక్షల మంది ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో 5 లక్షల మంది ప్రొడ్యూస్ చేసే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ సో వాళ్ళ గూడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో అమ్ముకోవడానికి కోసం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటిది? సో ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్. ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్ లాంచ్డ్ బై ద వాట్? ట్రైఫెడ్. ఓకే. టార్గెట్ ఈస్ 5 lakh ట్రైబల్ ప్రొడ్యూసర్స్. 5 lakh ట్రైబల్ ప్రొడ్యూసర్స్ని ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లోకి తీసుకొని రావాలి, వాళ్ళ వస్తువులని అమ్ముకునేటట్టు చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. రిలయన్స్ లోపల టీపీజీ కంపెనీ కానీ, జీఐసీ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కానీ, యునైటెడ్ నేషన్స్ టెక్సాస్ పసిఫిక్ గ్రూప్ కానీ ఈ 2 కంపెనీస్ కలిసి కూడా మనకి ఏంటిదంటే 1 బిలియన్ రూపీస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దీంట్లో మనకి రిలయన్స్ రీటైల్,
వెంచర్స్ లిమిటెడ్ లోపల. ఈ 2 కంపెనీసే కాదు, దాదాపు గత జూలై కానీ ఆగస్ట్ కానీ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 4 నెలలు చూసుకుంటే దాదాపు కొత్తగా ఒక 11 కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దేంట్లో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్. రిలయన్స్ రీటైల్ అంటే రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద అవే రీటైల్ బిజినెస్ అంటే. సో ఏదైతే రిలయన్స్ రీటైల్ రైట్, సో వెంచర్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు ఒక 10 కంపెనీస్ రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఫారిన్ కంపెనీస్, ఇంపార్టెంట్ ఫారిన్ కంపెనీస్ ఈ 2 కూడా ఏవి, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఒకటైతే, రెండోది ఏంటిదంటే టెక్సాస్ పసిఫిక్ గ్రూప్, టీపీజీ అంటే ఏంటిది, టెక్సాస్ పసిఫిక్ గ్రూప్ ఒకటి. సో గవర్నమెంట్ ఆఫ్ ద సింగపూర్ కార్పొరేషన్ వీళ్ళిద్దరు కలిపి ఎంత 1 బిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది, 1 బిలియన్. సో ఇక్కడ జిఐసి వచ్చేసి 1.2% ఆఫ్ ద మనకి షేర్ను కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మనకి టీపీఐస్ వచ్చేసి మనకి 0.41% అనేది కొనుక్కోవడం జరిగింది. సో ఈ జిఐసి ఏదైతే ఉందో ఇది 1.22% ఆఫ్ ద షేర్, ఇది వచ్చేసి 0.41% ఆఫ్ ద షేర్ని సో రిలయన్స్ లోపల పర్చేస్ వాళ్ళు కొనుక్కున్నారు, అక్వైర్ చేయడం జరిగింది. సో జిఐసి టీపీజీ టు ఇన్వెస్ట్ అవార్డ్ 1 బిలియన్ ఇన్ ద వాట్ రిలయన్స్ రీటైల్స్, 1 బిలియన్ని రిలయన్స్ రీటైల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సో అది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ 2 కూడా ఎందుకంటే ఫారిన్ కంపెనీస్, బిగ్ ఫారిన్ కంపెనీస్ కాబట్టి ఒకరు 0.12%, ఇంకొకరు 0.14% అనేది దాంట్లో కొనుక్కొని దాదాపు 1 బిలియన్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది రిలయన్స్లో. ఇక 1838 కోట్లు, అక్కడైతే 5,512 కోట్లతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది రిలయన్స్లో, రైట్. నెక్స్ట్ ఢిల్లీ ముంబై ఈవే హ్యావ్ టు వాట్ ఇండియాస్ ఫస్ట్ 5 యానిమల్ బ్రిడ్జెస్, ఇండియాస్ ఫస్ట్ 5 యానిమల్ బ్రిడ్జెస్. ఇక్కడ చూడొచ్చు మనకు ముంబై. సో ముంబై నుంచి ఇలా మనకి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు సో ఇక్కడ ముకుంద వైల్డ్ లైఫ్ శాంక్చరీ కానీ, నెక్స్ట్ ఇక్కడ రణతంబోర్ రైట్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ కానీ ఇక్కడ వరకు మనకి రాజస్థాన్లో రైట్, ఇలా వెళ్తున్నప్పుడు మనకి. సో ఇలా వెళ్తున్నప్పుడు చాలా వరకు ఏమైతే యానిమల్స్ అనేవి చనిపోవడానికి ఏముంటాయి అవకాశం ఉంటుంది. ఈ హైవే ద్వారా వెళ్తున్నప్పుడు వెహికల్స్ అనేవి హిట్ అవ్వడం వల్ల. సో కాబట్టి ఆ వెహికల్స్ పోతున్నా కానీ వాటిని ఇలా బ్రిడ్జెస్ కట్టామనుకోండి, అడ్డంగా ఇలా బ్రిడ్జెస్ కట్టినప్పుడు ఏమైతే ఆ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యానిమల్స్ వాటంతట అవి ఈజీగా వెళ్ళిపోతుంటాయి, యాక్సిడెంట్ ఏమీ అవ్వడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఈ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఇక్కడ రణతంబోర్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చరీ కానీ ముకుంద వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఏవైతే ఉన్నాయో ఇంకా అప్పుడు యానిమల్స్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నైట్ టైంలో చాలా ఎక్కువ అవుతుంటాయి, డే టైం కన్నా కూడా నైట్ టైంలో లారీస్ అనే స్పీడ్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఎవరు వాటిని చూడరు. కాబట్టి అందుకోసం ఏంటిదంటే దీని మీద 5 యానిమల్ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఎట్లయితే ఉంటాయో మనకి రోడ్ల దగ్గర మెట్రో దగ్గర అయితే మనం దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే ఈ యానిమల్స్ కూడా ఏంటిదంటే మనకి సో ఇవి లాంచ్ చేయడం జరిగింది. సో రైట్, సో ఢిల్లీ ముంబై హైవే టు హ్యావ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ వాట్ 5 యానిమల్ బ్రిడ్జెస్. ఇన్ని బ్రిడ్జెస్ ఎక్కడ లేవన్నమాట, చాలా తక్కువగా ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ ఏంటిది 5 యానిమల్ బ్రిడ్జెస్ ఉన్నాయి దీంట్లో, రైట్. సో అంటే ఆ యానిమల్స్ దాటడానికి కోసం క్లియర్గా సో వాటిని కాపాడడానికి కోసం మనకి అట్లా మధ్య హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేకి, ఎక్స్ప్రెస్ హైవే అంటే పాపం వెహికల్స్ పోతూనే ఉంటాయి, ఏమి దానికి ఓపెనింగ్స్ ఉండవు కదా మనకి. సో కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఏం చేస్తామంటే మనం ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించి 5 యానిమల్ బ్రిడ్జెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల యానిమల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, మనకి స్విగ్గీ రైట్. స్విగ్గీ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏం చేశారంటే సో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మనం అక్కడక్కడ ఇడ్లీ బండి కానీ, దోశ కానీ, పునుగులు కానీ ఇవన్నీ బండ్లు చూస్తుంటాం బయట ఎక్కువ మొత్తంలో. సో కాబట్టి సో ఇవన్నీ ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారో ఆ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అనేది స్విగ్గీతో టైఅప్ అవడానికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్విగ్గీ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళు సో అంటే అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఆన్లైన్ ఫుడ్ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్విగ్గీ ఆన్లైన్ స్ట్రీట్ వెండర్స్ తోటి ఏమవ్వచ్చు, టైఅప్ అవ్వచ్చు. ఆన్లైన్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్లో అమ్మే వాళ్ళు ఉన్నారు కదా, సో ఆ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైఅప్ అయిందనమాట. ఎవరితోటి, స్విగ్గీ తోటి. వాళ్ళు కూడా స్విగ్గీలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. పెద్దోళ్ళే కాకుండా సో చిన్న వాళ్ళందరూ కూడా మనకి ఈ స్విగ్గీలో అమ్ముకోవడానికి మనకి ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ ద వాట్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు సో స్విగ్గీలో అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్. సో దట్ ఈస్ ఎందుకు లాంచ్ చేశారు మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్ అంటే సో October 5th. సో దట్ October 5th. సో దట్ ఈస్ October 5th ఈస్ ద వాట్, సో దట్ ఈస్ గంగా రివర్ డాల్ఫిన్ డే. గంగా రివర్ డాల్ఫిన్ డే. సో దట్ ఈస్ గ్యాంగెటిక్ గరియాల్ ఆర్ ద గంగా రివర్లో ఉన్న డాల్ఫిన్ ఈస్ ద వాట్, సో ఇండియాస్ ఆక్వాటిక్ ఎనిమల్. భారతదేశం యొక్క నీటి జంతువు ఏది, ఇండియాస్ ఆక్వాటిక్ ఎనిమల్. సో దట్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ద ఇండియా ఈస్ ద వాట్, సో ఈ గంగా నదిలో ఉన్న వాట్ ఏంటిది, సో గంగా డాల్ఫిన్స్. సో దట్ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్.
వాట్ ఎవర్ ద గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఆర్ దేర్, సో దీస్ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఆర్ ద వాట్ ఇండియాస్ aquatic animal. So that aquatic animal of the India is what gangetic dolphin. So October 5th is the what Ganga River Dolphins Day. So on this Ganga River Dolphins Day, Wildlife Institute of the India and the Forest Department వీళ్ళిద్దరు కలిసి మనకి ఏం లాంచ్ చేశారు, మై గంగా అండ్ మై డాల్ఫిన్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏం చేస్తారంటే గంగాలో ఉన్నటువంటి డాల్ఫిన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్లస్ అలాగే ఆ గంగా రివర్లో ఎక్కడెక్కడ ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయో అవి కూడా కౌంట్ చేయడం జరుగుతుందన్నమాట. రెండు, ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రెండు వాటి యొక్క కౌంటింగ్ని కూడా చేయడం, ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి ఏ ప్రాంతంలో అనేసి. మనకి ఎక్కువ మొత్తంలో సో గంగా రివర్ అనేది మేజర్గా ఇక్కడే కదమ్మా ఫ్లో అయ్యేది, ఈ రాష్ట్రాలలోనే కాబట్టి సో ఎక్కువ మొత్తంలో ఈ రాష్ట్రాలలో ఫ్లో అవుతుంది కాబట్టి గంగా రివర్ ఈ రాష్ట్రాలను లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మనకి బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఇలా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది కదా మన గంగా రివర్. సో కాబట్టి ఇవంతా కూడా ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఈ ప్రాంతాలలో సో అక్కడక్కడ వెస్ట్ బెంగాల్ రీజియన్స్ లోపల, ఉత్తరప్రదేశ్ లోపల లాంచ్ చేయడం జరిగింది ఈ క్యాంపెయిన్ని. సో దాని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్లస్ ఆ ప్రాంతాలలో ఎన్ని సో మనకి డాల్ఫిన్స్ ఉన్నాయనేది కూడా కౌంటింగ్ చేస్తారనమాట. సో ఇక్కడ వారణాసిలో కానీ, రైట్, బిజ్నోర్ కానీ, నరోరా ఉత్తరప్రదేశ్లో కానీ ఇలా అన్ని ప్రాంతాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లాంచ్ చేసి ఇది మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్, అవేర్నెస్ ప్లస్ కౌంటింగ్ ఆఫ్ ద వాట్ నంబర్స్. రైట్, నెక్స్ట్ వన్ సో అసీమ్. So what is the Ambedkar Social Innovation and the Incubation Mission? Ambedkar Social Innovation and the what Incubation Mission. సో ఇది ఏంటిదంటే ఎవరైతే ఎస్సీ ఈ కేటగిరీకి చెందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా మైండ్లో ఏమైనా థాట్ ఉంటే, ఏదైనా జాబ్, ఏదైనా క్రియేటివిటీ థాట్స్ ఉంటే ఆ థాట్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. అదే కదా ఇన్నోవేషన్ ఉంటుంది కదా. సో అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ వాట్ ఇంక్యుబేషన్, మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అనేది మనకి 4 years వరకే అమల్లో ఉంటుంది. రైట్, దీనికోసం బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. సో 19,320 lakhs అనేది కేటాయించడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 4 years వరకు. సో మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసం? సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ ద వాట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఏమైనా సరే సో వాళ్ళకి మన ఇన్నోవేషన్ థాట్స్ కానీ మన మైండ్లో ఉంటే సో వాళ్ళని పైకి తీసుకురావడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళకి ఏమైనా క్రియేటివిటీ ఉంటే గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ కనుక నచ్చితే గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఫండింగ్ ఇస్తే ఆ ఫండింగ్ ద్వారా వాళ్ళు ఏమవచ్చు డెవలప్ చేయడానికి, ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, అండ్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రోగ్రామ్ ఒకటి ఉంది, స్టాండప్ ఇండియా అని. ఏంటిది? స్టాండప్ ఇండియా అని. సో ఈ స్టాండప్ ఇండియాలో భాగంగానే సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టాండప్ ఇండియా అని. సో అట్లాగే ఇది కూడా ఏంటిది? సో అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్లూజన్ మిషన్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్టాండప్ ఇండియా అనేది ఒకటి ఉంది ఎస్సీ ఎస్టీస్ కోసం. సో అలాంటిదే ఇది కూడా, ఇది అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ద ఇంక్యుబేషన్. నెక్స్ట్ వేస్ అండ్ మీన్స్ అండ్ వాట్ అడ్వాన్సెస్. Under the section 17 and class 5 of the RBI Act of the 1935 provide the what loans to the what state governments and central government. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సో వాటికి యొక్క ఇన్కమ్ అనేది తక్కువగా ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకుందాం. రైట్, సో స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఏమైంది ఇన్కమ్ అనేది, సో ఇన్కమ్ అనేది లెస్ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటిది ఎక్స్పెండిచర్ అనేది మోర్ ఉంది. రైట్, సో ఎక్స్పెండిచర్ అనేది మోర్ ఉంది. సో అట్లాంటప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి, వాట్ ఎవర్ ద గ్యాప్ ఈజ్ దేర్, సో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఏం చేస్తుందంటే మరి టెంపరీ పీరియడ్గా సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్పులు తీసుకుంటుంది. ఎవరి నుంచి? RBI నుంచి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బారో ద మనీ ఫ్రమ్ ద వాట్ RBI. సో ద వే హౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బారోయింగ్ ద మనీ ఫ్రమ్ ద RBI, సో దట్ ఈజ్ కాల్డ్ వాట్ వేస్ మీన్స్ అండ్ ద అడ్వాన్సెస్ అని చెప్తాం. సో WMA ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్, బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకైతే స్పెషల్ అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు, మిగతా ఎగ్జామ్ వాళ్ళకైతే లిమిట్స్ అది ఏందని అడుగుతుంటాడు. ఓకే, సో దట్ ఈస్ ద వేస్ అండ్ మీన్స్ అండ్ వాట్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అండ్ వాట్ అడ్వాన్సెస్ అనేది మనకి సో గవర్నమెంట్ అనేది RBI నుంచి బారో చేసుకోవడానికి కల్పించిన అవకాశం, దాని పేరు ఏంటిది మనకి వేస్ అండ్ మీన్స్ అండ్ వాట్ అడ్వాన్సెస్. ఒక ఇయర్కి ఇంత అని ఒక లిమిట్ ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు COVID-19 వచ్చింది కాబట్టి ఆ లిమిట్స్ని బాగా పెంచడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల మనకి ఏంటిది గవర్నమెంట్కి అంత అనుకున్నంత ఇన్కమ్ రాలేదు, ఎక్స్పెండిచర్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ ఏం చేశారంటే ఆ లిమిట్స్ని పెంచడం జరిగింది. ఏంటిది? బారోయింగ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అప్పులు తీసుకునే లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ని పెంచడం జరిగింది అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక లిమిట్ ఉంటుంది మనకి అప్పులు తీసుకోవడానికి RBI నుంచి. సో ఈసారి RBI నుంచి తీసుకునే అప్పు యొక్క లిమిట్ అనేది మనకి ఈ మధ్య కాలంలో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అంటే ఈ 2021కి సంబంధించి ఫస్ట్ హాఫ్ పీరియడ్ లోపల చూస్తే మీరు అంటే ఏప్రిల్ నుంచి, సో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మొన్న అయిపోయింది కదా, September 30, 2020 నాటికి గవర్నమెంట్కి 2 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎవరు? RBI అనేది. సో ఇట్ ఈస్ గివెన్ ద ఆపర్చునిటీ ఫర్ ద వాట్ టు బారో ద వాట్ 2 lakh crore rupees అనేది మనకి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి September 2020 వరకు. రైట్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ పీరియడ్ అంటే
ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 1 నుంచి మార్చ్ 31 ఆఫ్ ద 2020 నాటికి మళ్ళీ ఎంత కల్పించింది అవకాశం 1.25 lakh crores అవకాశాన్ని కల్పించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎవరు? ఆర్బీఐ. అంటే దాదాపు ఈ సంవత్సర కాలంలో మొత్తంగా 3.25 lakh crores అనేది టోటల్గా సో ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎంత ఇచ్చారు? 2 lakh crore అయితే ఇప్పుడు అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చ్ 31 వరకు ఎంత 1.25 lakh crores అనేది మనకి అప్పు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. మరి ఎక్కడుంది అప్పు తీసుకోవచ్చని? సెక్షన్ 17 అండ్ ద క్లాస్ 5 ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం మనకు ఒక క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి కదా, సో అందుకోసం. సో దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందంటే సేమ్ రెపో రేట్ ఎంత ఉంటుందో అంతే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో మనకి ఈ 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ హాఫ్ ఎంత, సెకండ్ హాఫ్ ఎంతకి తీసుకున్నారని, ఓవరాల్గా ఇయర్కి అయితే ఎంత మనకి? సో 3.25 lakh crore, ఇది ప్లస్ ఇదే కదా. సో కాబట్టి వేస్ అండ్ మీన్స్. సో ఎగ్జామ్లో అడుగుతారు వాట్ ఈస్ ద వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటాడు. సో దట్ ఈస్ ద క్లాస్ on which basis that government of India borrows money from the RBI is known as ways and means and advances అని చెప్తుంటాం. ఓకే, WMA వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్, ఫర్ ఆల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ ద అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది PMIS అని. సో దట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అబ్రివేషన్. ఏదైనా సరే ఆన్లైన్లో చేయడం ద్వారా, అన్నీ కూడా ఆన్లైన్లో చేయడం ద్వారా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది ఏ స్టేజ్లో ఉంది, హౌస్కి ఎంత లోన్ అవసరం, ఆ హౌస్కి లోన్ వచ్చిందా రాలేదా, లోన్ అప్లై చేసుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి సో మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళే మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దేనికోసం అంటే టు మానిటర్ ద ప్రోగ్రెస్ అండ్ టు మానిటర్ ద మేనేజెస్ ద లోన్స్, రైట్. సో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎంత లోన్ ఇచ్చారో, ఎంత అమౌంట్ ఇచ్చారో దాన్ని మానిటర్ చేసుకోవడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ స్కీమ్ కింద మనకు లోన్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇల్లు కట్టుకోవడానికి ఒక 1,20,000 ఇస్తా అని చెప్పింది అనుకుందాం. గవర్నమెంట్ అనేది 1,20,000 రూపీస్ ఇల్లు కట్టుకోవడానికి ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పింది. సరే 1,20,000 ఒకేసారి ఇస్తా నీకు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వరలా. ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టుకోకుండా మొత్తం కథం. అందుకోసం ఏం చేస్తారు, ఫస్ట్ బేస్మెంట్ కట్టావా ఒక 30% శాంక్షన్ చేస్తుంది. మళ్ళీ ఇల్లుకు వాల్స్ కట్టావా ఇంకొక 30% అనేది శాంక్షన్ చేస్తుంది. మళ్ళీ ఇల్లుకి స్లాబ్ వేసావా ఇంకొక 30% వేస్తుంది. ఇంటికి రంగులేసి ఫ్లోర్ వేసావా అండ్ మిగిలిన 10% అనేది శాంక్షన్ చేస్తుంది. మరి ఇది మానిటర్ చేయాలి. ఏంటిది? ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందనేది మనకి సో దాన్ని మానిటర్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట మనకి. ఓకేనా? ఎందుకంటే ఒకేసారి ఇచ్చేసాం అనుకో, ఫస్ట్ ఇల్లు కట్టకుండానే డబ్బులు తినేస్తాడు వాడు. గవర్నమెంట్ ఇల్లు కట్టేయాలనుకున్నప్పుడు బేస్మెంట్ అయ్యగానే 30%, వాల్స్కి 30%, రూఫ్కి 30%, రైట్, కలర్స్ అయ్యగానే 30% అలా ఇస్తూ ఉంటారు. ఫేజ్ వైజ్గా ఇస్తూ ఉంటారు ఇల్లు యొక్క ప్రోగ్రెస్ని బట్టి. మరి ఆ ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేయాలంటే సో మనకి లాంచ్ చేస్తారు. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ ద మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ PMIS. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ ద వెల్త్ హ్యూరాన్ రిచ్ లిస్ట్. ఇది మనకి ఎప్పుడు తెలిసే ముఖేష్ అంబానీ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. సో ఎవరి ప్రకారం? హ్యూరాన్స్ ఇండియా రిచ్ లిస్ట్, వరల్డ్లో కాదు. సో ఇదేంటిది? సో వెల్త్ హ్యూరాన్స్ రిచ్ లిస్ట్ ఇండియా ప్రకారం. సో దట్ ఈస్ ద ముఖేష్ అంబానీ స్టాండింగ్ ద ఫస్ట్ ప్లేస్, రైట్. సో మనకి ఇండియాలో. అండ్ అట్లాగే మనకి చూస్తే ఉమెన్స్ లోపల ఓవరాల్ ర్యాంకింగ్లో 28th ప్లేస్లో ఉంది. బట్ ఉమెన్ ఎవరంటే కిరణ్ మజుందార్. సో ఫస్ట్ ఇన్ ఉమెన్ కేటగిరీ, ఓవరాల్గా అయితే 28th కేటగిరీలో ఉన్నారు. సో మనకి బయోకాన్ ఫౌండర్ ఎవరు? కిరణ్ మజుందార్ షా. సో బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా. సో ఓవరాల్లీ 28th ప్లేస్ అండ్ ద పవర్ఫుల్ ఉమెన్ 28th ప్లేస్లో. అండ్ ఉమెన్స్ లోపల 28th ప్లేస్లో, ఓవరాల్ లోపల 28th ప్లేస్లోకి ఉంది. కానీ ఉమెన్స్ కేటగిరీలోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్ ఆమెదే. ఎవరిది? కిరణ్ మజుందార్. ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్ అయితే ఎవరు మనకి? ముఖేష్ అంబానీ. నెక్స్ట్ డిపార్ట్ మాడ్యూల్. సో దిస్ ఈజ్ ఇండియన్ రైల్వేస్, దట్ ఈస్ ద ఇండియన్ రైల్వేస్ లాంచ్ డిపార్ట్ మాడ్యూల్. సో ఏంటిదంటే మనకి గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, గూడ్స్ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో, ఆ గూడ్స్ రైళ్లలో మనకి ఏదైనా ఒక వస్తువుని మనం ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పంపించామనుకోండి, ఆ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఇప్పటికీ ఇంకా ఆఫ్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్లో జరగడం లేదు చాలా వరకు. సో కాబట్టి మొత్తం కూడా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్టేషన్ మొత్తాన్ని కూడా మనం ఆన్లైన్లోకి మార్చాలి అన్న ఉద్దేశంతో ఇది సపరేట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ రోల్డ్ అవుట్ ద యూజర్ డిపార్ట్ మాడ్యూల్ అక్రాస్ ద వెస్టర్న్ రైల్వేస్. ప్రస్తుతానికైతే వెస్టర్న్ రైల్వేస్లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియాలో ఉన్న అన్ని రైల్వేస్లో లాంచ్ చేస్తారనమాట. అంటే ఆల్మోస్ట్ సింప్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజిటలైజేషన్, మొత్తం కూడా డిజిటలైజేషన్ మోడ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా అంతా కూడా డిజిటలైజేషన్ జరగలేదు.
ఏది గూడ్స్ ట్రైన్కి సంబంధించి. సో కాబట్టి ఆ గూడ్స్ ట్రైన్కి సంబంధించి అంతా కూడా డిజిటలైజేషన్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు అది ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అన్న దాని గురించి మనకి సో డిజిటలైజేషన్ చేయడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అజయ్ కుమార్ భల్లా ప్యానెల్. So the government of India appointed the what Ajay Kumar Bhalla panel to see the what all the investments from the what China నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నిట్ల గురించి సో క్లియర్గా ఒకసారి చెక్ చేయమని చెప్పి. సో దట్ గవర్నమెంట్ సెటప్ ద ప్యానెల్ టు స్క్రీన్ ద వాట్ ఆల్ చైనీస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. సో చైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇండియాలో పెట్టాలనుకుంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చైనా అయితే ఏదైతే ప్రపోజల్స్ ఇండియా ముందు పెట్టిందో ఆ ప్రపోజల్స్ అన్నిటిని కూడా చెక్ చేయమని చెప్పేసి మనకి అజయ్ కుమార్ భల్లా ప్యానెల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో టు చెక్ ద వాట్ ఆల్ ద సో దట్ ఈస్ ద ప్రపోజల్స్ ఆఫ్ ద వాట్ చైనీస్ గవర్నమెంట్. సో చైనీస్ గవర్నమెంట్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటుందో ఇండియాలో రైట్. సో అవన్నిటిలో కూడా ఏం చేయాలి చెక్ చేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కరోనా వైరస్ వల్ల అందరికి చైనా మీద కోపంగా ఉన్నారు కాబట్టి సో దానికోసం ఈ ప్యానెల్ని అపాయింట్ చేయడం జరిగింది. నిజంగానే పెడుతున్నారా, వాళ్ళు ఏ ఉద్దేశంతో పెడుతున్నారు, ఏ కంపెనీలో పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, నిజంగా మనం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, ఇవన్నీ చెక్ చేయడానికి కోసం మనకి ఈ ప్యానెల్ని అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏది అజయ్ కుమార్ భల్లా ప్యానెల్. అజయ్ కుమార్ భల్లా ప్యానెల్. సో దిస్ ఈస్ గోయింగ్ టు ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ సో బ్యాంక్ ఎగ్జామ్స్ వెరీ రీసెంట్ రైట్. Next, Tata Steel. So Tata Steel and the CSIR signed the memorandum of understanding with the what CCU, right? So CSIR, we know that is the India's one of the what Peanut Research Institutes and Council for the what scientific and what industrial research, and Tata. So వీళ్ళిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. దీన్ని సో ఏరియా ఆఫ్ ద వాట్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ ద వాట్ స్టోరేజ్. సో దానికి సంబంధించి ఇక్కడ సో కొలాబరేటివ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ద వాట్ సో కార్బన్కి సంబంధించింది కానీ కార్బన్ క్యాప్చర్ కానీ యూటిలైజేషన్ కానీ స్టోరేజ్కి సంబంధించి కానీ సో దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్కి రావడం జరిగింది. సో ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వస్తుంది కాబట్టి మన కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి సో కార్బన్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడానికి కోసమే మనకి CCUS అనేది ఏంటిది కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ అనేది ఒక మెథడ్ అనమాట. కార్బన్ ఎలా క్యాప్చర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలన్న దానికి సంబంధించి సో వీళ్ళిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎవరు టాటా స్టీల్ అండ్ CSIR. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ లాంచ్డ్ ద ఆపరేషన్ మై సహేలి. సో ఆపరేషన్ మై సహేలి, వాట్ ఈస్ మీన్ బై ఆపరేషన్ మై సహేలి? So My Saheli is nothing but to increase the what My Saheli to right enhance the security for the what women passengers. Enhance the security for the what ఉమెన్ ప్యాసింజర్స్కి సెక్యూరిటీని పెంచడం కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ట్రైన్లలో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉండడం లేదు కాబట్టి సో ఉమెన్ ప్యాసింజర్కి సెక్యూరిటీ పెంచడానికి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళు ఏం లాంచ్ చేశారు, మై సహేలి అని లాంచ్ చేశారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో నిర్భయ రేప్ కేసు అయిన తర్వాత అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మనకు బడ్జెట్లో నిర్భయ ఫండ్ అనేది ఒకటి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఏంటిది నిర్భయ ఫండ్. సో నిర్భయ ఫండ్ అనేది సపరేట్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మనకి నిర్భయ ఫండ్ అనేది అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. నిర్భయ ఫండ్ దాదాపు ఒక 4,000 కోట్ల వరకు నిర్భయ ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది ఇప్పుడు నిర్భయ ఫండ్. సో ఈ నిర్భయ ఫండ్ని పెద్ద వాడడం లేదు గవర్నమెంట్. ఆల్రెడీ ఒకసారి కూడా చెప్పింది, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియానే చెప్పింది ఈ నిర్భయ ఫండ్ ఎందుకు నిర్భయ పేరు మీద పెట్టారు, ఉమెన్ సేఫ్టీ కోసం వాడట్లేదు అని. సో కాబట్టి ఇప్పుడు ఈ మై సహేలి ఏదైతే లాంచ్ చేశారో ఈ మై సహేలిలో మొత్తం కూడా నిర్భయ ఫండ్ నుంచే సో ఇక్కడ ఉమెన్ ప్యాసింజర్కి సేఫ్టీని కల్పించడం కోసం సో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది, ఆపరేషన్ మై సహేలి. సో దట్ ఈస్ ప్రొవైడింగ్ ఎన్హాన్సింగ్ ద సెక్యూరిటీ ఫర్ ద వాట్ ఉమెన్ ప్యాసింజర్స్. ఓకే, ఎక్కడి నుంచి ఫండ్ తీసుకుంటారో నిర్భయ ఫండ్ నుంచి ఫండ్ తీసుకొని ఉమెన్ ప్యాసింజర్కి ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరు మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు. ఓకే, SCR సౌత్ ఈస్టర్న్ రైల్వేస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ హర్యానా. సో హర్యానా గవర్నమెంట్ లాంచ్ ద వాట్ గ్రామ్ దర్శన్. సో హర్యానా గవర్నమెంట్ ఏం లాంచ్ చేసింది ఇక్కడ మనకి గ్రామ్ దర్శన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏది గ్రామ్ దర్శన్ అంటే డిజిటలైజేషన్ చేయడమే. So right, the Darshan enhanced the what that villages should give the what digital access to the details of the what various development schemes and projects of their villages and can put their demands for the what governments of the what Haryana. Okay na. సో ఈ గ్రామ దర్శన్ ఏదైతే 6,197 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ కూడా గ్రామ దర్శన్ అంటే డిజిటల్గా ఆన్లైన్లో ఏంటిదంటే వాళ్ళ ఊరు ఎలా ఉంది, ఊరేం డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ స్కీమ్స్ అందరికి అందుతున్నాయా లేదా, అసలు మీ ఊరు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటిది మీ ఊరికి అవన్నీ కూడా సో ఈ ప్రోగ్రామ్ ద్వారా సాధించాలనుకుంటుంది ఎవరు, హర్యానా గవర్నమెంట్ అనేది. రైట్. సో దాని పేరు ఏంటిది మనకి గ్రామ్ దర్శన్. సో దట్ మనోహర్ లాల్ ఖట్టర్, దట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్
So Haryana launched the what Gram Darshan scheme for the what, so that is a digital way to connect with the what, so that citizens of the what, the people of the what Haryana, not the citizens, people of the what హర్యానా గ్రామ పంచాయతీ లెవెల్ ఉన్న పీపుల్ని కనెక్ట్ చేయడానికి కోసం డిజిటల్గా ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ ఏమేం కావాలో తెలుసుకోవడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది గ్రామ్ దర్శన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? హర్యానా. నెక్స్ట్ పంజాబ్. సో పంజాబ్లో మనకు ఆల్రెడీ తెలుసు స్పోర్ట్స్ అనేది, రైట్. సో పంజాబ్ అనేది మనకి స్మార్ట్ విలేజ్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? పంజాబ్ అనేది 2019లోనే మనకి స్మార్ట్ విలేజ్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ ఏం లాంచ్ చేసిందంటే మనకి సో సపరేట్గా రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీ కింద ఏం చేశారంటే ఒక 105 crores తోటి 750 రూరల్ స్టేడియంస్ని కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కదారి పట్టకుండా, వాళ్ళ ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకోకుండా మీ ఎనర్జీని అంతా స్పోర్ట్స్ వైపుకి మళ్లించండి అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ అనేది 750 స్టేడియంస్ని కట్టబోతుంది. దిస్ ఇస్ ద వాట్ వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్. మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. సో 750 రూరల్ స్టేడియంస్ని నిర్మించబడుతుంది పంజాబ్ అనేది. సో కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పంజాబ్ సో ఇలాంటి స్టెప్ తీసుకున్న రాష్ట్రం ఏది లేదు ఇప్పటివరకు. ఒక 105 కోట్లు అనేది స్పెండ్ చేసి దాదాపు 750 రూరల్ స్టేడియంస్ని కట్టబోతుంది పంజాబ్ మొత్తంలో, రైట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ బై ద వాట్, సో దిస్ పంజాబ్ గవర్నమెంట్. సో అవి 2021 నాటికి మొత్తము కంప్లీట్ అవుతాయంట, 2021 నాటికి టోటల్గా. సో మనకి అన్నీ కూడా సో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? పంజాబ్. దట్ ఇస్ ద 750 రూరల్ స్టేడియంస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి డల్లే కురసాని. సో దిస్ ఇస్ వాట్, సో వన్ ఆఫ్ ద వాట్ వరల్డ్స్ హార్టెస్ట్ మిర్చి. సో విచ్ వాజ్ జనరల్లీ కల్టివేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ సిక్కిం. సో ఈ మధ్య కాలంలో ఎందుకు న్యూస్లో ఉందంటే దీనికి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో ఈ మిర్చికి ఏదైతే సిక్కింలో పండిస్తారు ఈ మిర్చి, సో ఈ మిర్చికి మనకి సో జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ రావడం జరిగింది. డల్లే కురసాని, దట్ వరల్డ్ హార్టెస్ట్ డల్లే కురసాని పెప్పర్, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. సో దట్ ఇస్ ఫ్రమ్ ద వాట్ స్టేట్ ఆఫ్ ద వాట్ సిక్కిం. సో జాగ్రఫికల్ ఇండికేటర్స్ ట్యాగ్ ఏమి ఇస్తుంది మనకి? ఆథెంటిసిటీ, క్వాలిటీ అనేది చెక్ చేయొచ్చు అనమాట. సో జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అంటే పేరులోనే ఉంది, జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. సో జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఎవరు ఇస్తారు? ద ప్రమోషన్ ఆఫ్ ఫర్ ద వాట్ ఇండస్ట్రీ అండ్ ద వాట్ ఇంటర్నల్ డిపిఐటి అనేది మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో ఇండస్ట్రియల్ మినిస్ట్రీ కింద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. సో ఈ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ వేయడం చూడడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, సో ఈ జాగ్రఫికల్ ఇండికేటర్ దేనికోసం అంటే ఆథెంటిసిటీ ఆఫ్ ద వాట్ ప్రోడక్ట్, ఆథెంటిసిటీ అండ్ ద వాట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఆథెంటిసిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇండికేట్ చేస్తుంది. ఏంటిది? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది. ఓకే. సో మనకి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ యాక్ట్స్ 1999 ఉంది. దాని ప్రకారం మనకి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనేటివి ఇస్తూ ఉంటారు మనకి. ఓకేనా. సో ఎట్లా అంటే మనకి సినిమాలకు ఏముంటుంది? సినిమాలకు ఏముంటాయి? సో మనకి కాపీ రైట్స్ ఉంటాయి. సో అట్లాగే మనకి బుక్స్కి ఏముంటాయి? కాపీ రైట్స్ ఉంటాయి. యూట్యూబ్లో ఉన్న వీడియోస్కి కాపీ రైట్స్ ఉంటాయి జనరల్గా. సో అట్లాగే ఎక్కడన్నా పండించే ప్రొడక్ట్స్కి ఏముంటాయి? మనకి GI ట్యాగ్స్ ఉంటాయి అనమాట, జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి మనకి. సో ఈ మిర్చి అనేది ఏ రాష్ట్రం నుంచి మనకి? సిక్కిం రాష్ట్రంలో పండించడానికి ఏమొచ్చింది మనకి? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ రావడం జరిగింది దీనికి. ఏది? సో దట్ ఈస్ వరల్డ్ హార్టెస్ట్ మిర్చి అనేది మనకి ఎక్కడ? ఢల్లే కురసాని, దట్ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ సిక్కిం స్టేట్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ 100% సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ మన పుదుచ్చేరి. సో పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చిన్నగా ఉంటుంది కాబట్టి 100% కాదు 200% కూడా చేయొచ్చు దాన్ని. సో దట్ ఈస్ ద ఫస్ట్ 100% వాట్ సో సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఇస్ వాట్. సో పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చిన్నదే కాబట్టి ఒక 500 kilowatts ఆఫ్ ద వాట్ సో అది పెట్టడం జరిగింది. ప్యానెల్స్ అనేది చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి. సో దట్ ఈస్ 100% అనేది ఇప్పుడు సోలార్ పవర్ మీద రన్ చేయడం జరుగుతుంది. 2.8 crores ఆఫ్ ద వాట్ సో ప్లాంట్ అనమాట దాని కాస్ట్ అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ 100% సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ ఇది పుదుచ్చేరి ఎయిర్పోర్ట్. నెక్స్ట్ యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్. సో ఇది మనకి ఢిల్లీలో గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అవార్డ్ క్యాంపెయిన్ అగ్నిస్ట్ అవార్డ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి. సో దట్ ఈస్ అ మెగా యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్ యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అని. సో టు రెడ్యూస్ ద వాట్ ఎయిర్ పొల్యూషన్ని రద్దు చేయడానికి కోసం అంటే తగ్గించడానికి కోసం మనకు October 5th, 2022 అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? యుద్ధ ప్రదూషణ్కే విరుద్ధ్. దాంతోపాటుగా గ్రీన్ ఢిల్లీ అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో రైట్, ఏం చేస్తారు దీంట్లో భాగంగా అంటే ఏ ఏరియాస్లో అయితే ఎక్కువ పొల్యూషన్ ఉంటాయో ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడ స్పెషల్గా ఏమేమి చేయాలో అవి చేస్తూ ఉంటారనమాట. అలా ఒక 25 లొకేషన్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది, ఎక్కువ మొత్తంలో పొల్యూషన్ ఉన్నటువంటి ఏరియాస్. ఆ ఏరియాస్ లోపల సో వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటారనమాట పొల్యూషన్ని తగ్గించడానికి కోసం. దానికోసం లాంచ్ చేయడం జరిగింది. ఏంటి? యుద్ధ ప్రదూషణ్కే విరుద్ధ్. ఓకే, విరుద్ధ్ అంటే ఏంటిది? ఆపోజిట్. ఓకే, ప్రదూషణ్కే విరుద్ధ్. ఓకే, ఎవరు లాంచ్ చేస్తారు? ఢిల్లీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. రైట్, వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ దిస్టావో. సో దట్ దిస్టావో దిస్ ఈజ్ లాంచ్డ్ బై ద వాట్ గోవా. సో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పడానికి కోసం మనకి సో ఈ గోవా అనే వాళ్ళు లాంచ్ చేస్తారు దిస్టావో ఇది ఫర్ ద వాట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. గోవా లాంచ్ చేసిన ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దిస్టావో ఫర్ ద వాట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి లాంచ్ చేశారు. అంటే డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ ద వాట్ holistic teaching and the virtual orientations. That is what that is abbreviated form of the what Distavo. That is a digital integrated system for holistic teaching and the virtual orientation. So digital integrated system for holistic teaching and the what virtual orientation. So that is a higher education లో యూట్యూబ్లో డైరెక్ట్ యూట్యూబ్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా వినొచ్చు. సో ఎవరైతే వాళ్ళకి ఐడి పాస్వర్డ్ ద్వారా సో అది లాంచ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ లింక్ టు ద వాట్ యూట్యూబ్ ద్వారానే వినడానికి అవకాశం ఉంది. దిస్టావో ఈజ్ లాంచ్డ్ బై ద వాట్ సో గోవా. సో గోవా అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీని వన్ విచ్ వన్ దిస్టావో రైట్. నెక్స్ట్ ఆర్గానిక్ స్పైసెస్ సీడ్ పార్క్ ఆర్గానిక్ స్పైసెస్ సంబంధించి సీడ్స్ ఓన్లీ స్పైసెస్ పార్క్ కాదమ్మా ఇక్కడ గుర్తుపెట్టు. ఆర్గానిక్ స్పైసెస్ సంబంధించి ఏంటిది సీడ్కి సంబంధించిన అంటే అక్టోబర్ 5th రోజు మనకి 2 సో ఆర్గానిక్ స్పైసెస్ సీడ్స్ పార్క్స్ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో. సో ఫెను సీడ్స్కి సంబంధించి అంటే స్నోప్ దానికి సంబంధించింది ఒక ప్లేస్లో, నెక్స్ట్ క్యూమిన్ సీడ్స్ ఏవైతే జీరా ఉందో దానికి సంబంధించింది ఒక ప్లేస్లో. మనకి 2 ప్లేస్లు కూడా సో రైట్ సో లాంచ్ చేయడం వనస్కంత అండ్ నెక్స్ట్ పటాన్ అనే 2 ప్లేస్లలో మనకు లాంచ్ చేయడం జరిగింది. సో నాబార్డ్ వాళ్ళ సహాయంతో 2 కూడా ఒకటి పటాన్. సో ఇక్కడ చూడొచ్చు మనకి సో ఆర్గానిక్ స్పైసెస్ ఇస్ రైట్ వన్ పార్క్ ఈజ్ ఇన్ ద పటాన్ అండ్ సెకండ్ పార్క్ ఈజ్ ఇన్ ద బనస్కంత. సో డిస్ట్రిక్ట్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ క్యూమిన్ అండ్ ద వాట్ ఫెన్నెల్ సీడ్స్. క్యూమిన్ అండ్ వాట్ ఫెన్నెల్ సీడ్స్కి సంబంధించి ఆ సీడ్స్ని ప్రత్యేకంగా ప్రొడక్ట్ చేయడానికి కోసమే ఆర్గానిక్ స్పైసెస్ సీడ్స్ పార్క్ని లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఆ సీడ్స్ని ప్రొడక్షన్ చేస్తారంట రైట్. సో 2 కూడా ఒకటి పటాన్లో ఒకటి ఏంటి నెక్స్ట్ సో బనస్కంత. సో ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయి గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్స్. ఎవరి సహాయంతో నాబార్డ్. ఈచ్ పార్క్ విల్ కవర్ ద వాట్ 50 ఫార్మర్స్ రైట్. ఒక్కొక్క పార్క్లో 50 ఫార్మర్స్ని కవర్ చేసి ఆ 50 ఫార్మర్స్ ద్వారా ఏం పండిస్తారు వాళ్ళు ఆ సీడ్స్ని పండించి ఆ సీడ్స్ని ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే ప్రాంతాలకు ఏం చేస్తారు సో అమ్మడం జరుగుతుందన్నమాట సీడ్స్ని. సో ఆ సీడ్స్ కోసమే ఫెన్నెల్ సీడ్స్ కానీ క్యూమిన్ సీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ని ప్రత్యేకంగా పండించడానికి కోసమే వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆర్గానిక్ స్పైసెస్ సీడ్స్ పార్క్. నెక్స్ట్ డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ ఇది కూడా గుజరాత్ గవర్నమెంటే లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ దట్స్ గుజరాత్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్ టు లాంచ్ ద వాట్ డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ రూరల్ ఏరియాస్. ద ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ అండర్ ద వాట్ సెంటర్స్ భారత్ నెట్ ప్రాజెక్ట్ టు కనెక్ట్ ద విలేజెస్ పంచాయత్ త్రూ ద వాట్ ఫైబర్ నెట్వర్క్. అర్థమైపోయింది మీకు ఏంటిది. సో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నింటిని కూడా ఏంటిది మనకి సో నెట్వర్క్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఏం చేయాలి కనెక్షన్ పెట్టాలి అంటే ఇంటర్నెట్. సో ప్రొవైడింగ్ ఆఫ్ ద వాట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ టు ద వాట్ గ్రామ పంచాయత్ ఈజ్ ద వాట్ దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వాట్ గుజరాత్ గవర్నమెంట్ వాట్ డిజిటల్ సేవా సేతు. సేతు మీన్స్ వాట్ బ్రిడ్జ్. సో డిజిటల్ సేవా సేతు దట్ ఈస్ లాంచ్డ్ బై ద విచ్ గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్ లాంచ్డ్ ద వాట్ డిజిటల్ సేవా సేతు రైట్. నెక్స్ట్ కృతజ్ఞత. So Krutajnata is here to online portal to expedite the disposal of the pensions in the Assam. సో అస్సాం గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఏది ఈ కృతజ్ఞత పోర్టల్ అనేది పెన్షన్స్ ఆ రాష్ట్రంలో ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో ఆ పెన్షన్స్ అనేటివి ఆన్లైన్ సబ్మిషన్కి సంబంధించినటువంటి సో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి పోర్టల్ అది ఏది కృతజ్ఞత. సో కృతజ్ఞత ఈజ్ లాంచ్డ్ బై ద వాట్ సో అస్సాం గవర్నమెంట్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ ద వాట్ ఆన్లైన్ పెన్షన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి కానీ పెన్షన్స్ గ్రాంట్ చేయడానికి కోసం కానీ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటిది కృతజ్ఞత. సో ఏ రాష్ట్రం ఇది అస్సాం. ఏ రాష్ట్రం లాంచ్ చేసి అస్సాం రైట్. నెక్స్ట్ వన్ సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పథశ్రీ అభియాన్ లాంచ్ చేయడం జరిగింది. పథశ్రీ పథ అంటే ఏంటిది రోడ్సే కదా. సో పథశ్రీ అంటే ఏంటిది ఇక్కడ మనకి రోడ్స్ అని. సో రోడ్స్ని రిపేర్ చేయడానికి కోసం సో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరు పంజాబ్ మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. సో పథశ్రీ అభిజన్ స్కీమ్ సో టు రిపేర్ ద వాట్ 70,000 రోడ్స్ ఇన్ ద వాట్ స్టేట్స్. సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అన్నిటిని కూడా రిపేర్ చేయడానికి కోసము ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది పథశ్రీ అభియాన్. సో ఏ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఎవరు రాశారు వెస్ట్ బెంగాల్. పంజాబ్ ఏం లాంచ్ చేసింది 750 రూరల్ స్టేడియంస్ లాంచ్ చేసింది. డిజిటల్ సేవా సేతు గుజరాత్ గవర్నమెంట్. సో దిస్టాన్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎడ్యుకేషన్కి ఎవరు లాంచ్ చేశారు గోవా అనేది లాంచ్ చేసింది. గ్రామదర్శన్ ఏం లాంచ్ చేసింది హర్యానా. ఇలా ఏ స్టేట్ అయితే స్కీమ్ లాంచ్ చేసిందో అవన్నీ కూడా ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్స్ రైట్. సో పథశ్రీ అభియాన్ సో ఎవరు లాంచ్ చేశారు ఇది మమతా బెనర్జీ. సో రిపేరింగ్ ఆఫ్ ద వాట్ రోడ్స్కి ఒక 500 కోట్లతోటి రోడ్స్ అన్ని రిపేర్ చేయాలని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. అది పథశ్రీ అభియాన్.
నెక్స్ట్ గుజరాత్ అండ్ మళ్ళీ డెన్మార్క్, గుజరాత్ గవర్నమెంట్ కానీ డెన్మార్క్ గవర్నమెంట్ కానీ సో ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే సో ఈ అగ్రిమెంట్ అనేది వాటర్ కన్జర్వేషన్. సో గుజరాత్ అండ్ వాటర్ కన్జర్వేషన్ కోసం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్కి సంబంధించి గుజరాత్ గవర్నమెంట్ ప్లస్ డెన్మార్క్ సో ఇద్దరు కూడా అగ్రిమెంట్స్ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ సమ్మిట్స్. సో మనకి టెక్స్టైల్ సమ్మిట్స్. సో చూస్తే మనకి స్మృతి ఇరానీ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇండో బంగ్లాదేశ్ వర్చువల్ కాన్ఫరెన్స్ ఆన్ ద టెక్స్టైల్ అండ్ అపరెల్ సెక్టర్. సో రెండు కూడా మనకి సో ఇప్పుడు అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరిగినాయి కాబట్టి సో ఈ టెక్స్టైల్ సమ్మిట్ అనేది జరిగింది. ఇండియా బంగ్లాదేశ్ టెక్స్టైల్ సమ్మిట్ అనేది జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అయితే సమ్మిట్స్ అనేటివి ఏ ప్లేస్లో జరిగినప్పుడు ఏ ప్లేస్లో అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు జనరల్గా. కానీ ఇప్పుడు సమ్మిట్స్ అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడంటే జనరల్గా ఆ సమ్మిట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారని అడుగుతాడు. ఒకప్పుడు సమ్మిట్ అంటే ఒక ప్లేస్లో జరిగేది కాబట్టి ఏ ప్లేస్లో జరిగేది అని అడుగుతున్నాడు. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి సమ్మిట్స్ అన్నీ కూడా సో ఇప్పుడు ఏంటిదంటే ఏ ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగితే ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఎవరు పాల్గొన్నారు అని అడుగుతాడు ఇండియా సైడ్ నుంచి జనరల్గా. సో కాబట్టి ఆ ప్లేస్లో ఇప్పుడు ఆ పర్సన్ రీప్లేస్ అవుతుంది ఎందుకంటే అన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి. సో ఇండో బంగ్లాదేశ్ వర్చువల్ కాన్ఫరెన్స్ ఆన్ ద టెక్స్టైల్ సెక్టార్లో మనకి ఎవరు పాల్గొన్నారు? టెక్స్టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ పాల్గొనడం జరిగింది. టెక్స్టైల్ మినిస్టర్ ఆమెనే కదా. సో కాబట్టి సో మనకి స్మృతి ఇరానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేంట్లో? ఇండియా బంగ్లాదేశ్ వర్చువల్ కాన్ఫరెన్స్. Webinar on the textile traditions. Next one is the webinar on the textile traditions. So this is the first of its kind and then international webinar on the textile traditions. Organized by the Indian Council for the Cultural Relation and Uttar Pradesh Institute of the Design. వీళ్ళు ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఒక వెబినార్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది అండ్ టెక్స్టైల్ ట్రెడిషన్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద వెబినార్ ఆన్ ద టెక్స్టైల్ ట్రెడిషన్స్ అండ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఇంటర్నేషనల్ వెబినార్ ఆన్ ద టెక్స్టైల్ ట్రెడిషన్స్. ఓకే, the theme of the international webinar, so weaving the relations, weaving the relations and the textile traditions, so this webinar is commemorated the 150th birth anniversary of the Mahatma Gandhi and the weavers from the 12 countries are participated. 12 కంట్రీస్ నుంచి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మన ఇండియా తరపు నుంచి మనకి మామూలుగా నరేంద్ర మోదీ సో మాట్లాడడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ సో దీనిలో పార్టిసిపేట్ చేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వెబినార్ ఆన్ ద టెక్స్టైల్ ట్రెడిషన్స్ ఫ్రమ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సో పార్టిసిపేటెడ్ ఇన్ ద టెక్స్టైల్ ట్రెడిషన్స్ వెబినార్. సో దట్ ఈస్ ద వీవింగ్ రిలేషన్స్ అండ్ ద textile traditions is the theme of the webinar. So 12 countries are participated in that webinar. Next one is the World Conference on the Women. So this was the first World Conference on the Women generally held in the Beijing. So that first conference was held in the Beijing so in the 1995 around. So that's why so always generally in the examination they will ask what is mean by Beijing Declaration. So that Beijing Declaration is nothing but that is declaration regarding the women rights. So regarding the so women rights only. That's why always we will call Beijing Declaration is related to the women rights only. That is so Beijing Declaration. So every year the summit will be held. Which summit? The World Conference on the women అనేది every year జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ అయితే మళ్ళీ సేమ్ వర్చువల్గా జరిగింది. సో మనకి సో ఆఫ్లైన్లో జరిగే అవకాశం అనేది లేదు. మనకి ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? సో మనకి స్మృతి ఇరానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్ మనం సమ్మిట్స్ చదివినప్పుడు సమ్మిట్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో జరగడం లేదు, అన్ని వర్చువల్ సమ్మిట్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి థీమ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. ఒకవేళ ఫిజికల్గా ఎక్కడ జరగట్లేదు థీమ్స్ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి దట్ ఈస్ యాక్సలరేటింగ్ ద రియలైజేషన్ ఆఫ్ ద సో జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఆల్ ఉమెన్ గోల్స్ ఇస్ ద మేజర్ థీమ్ ఆఫ్ ద సో దట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఉమెన్. World Conference on Women. So that is the realization of the gender equality and empowerment of the all the women and the girls. All the women and the girls. That was one of the important theme of this one. So the fourth World Conference on the women. Fourth World Conference on the women. That is participated by the Srimati Smruti Irani. So that was a very important question and theme is very important. Right? Next is the so life sciences conclave. మనకి ఇండియాలో ఫార్మాస్యూటికల్ సెక్టర్ కానీ సో బయోటెక్నాలజీ సెక్టర్ కానీ రెండు కూడా బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇద్దరు కలిసి పెట్టారనమాట లైఫ్ సైన్సెస్. ఇక్కడ ఎవరు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ ఇద్దరు కలిపి CII లైఫ్ సైన్సెస్ కాన్క్లేవ్ 2020 అనేది మనకు జరగడం జరిగింది. సో దట్ ఈస్ రెండు సెక్టార్స్ కలిపి పెట్టారు ఈ సమ్మిట్ని. సో మనకి ఎవరెవరంటే ఇండియాలోకి ఉన్నటువంటి ఫార్మా సెక్టర్ వాళ్ళు,
ప్లస్ అట్లాగే మనకి బయోటెక్నాలజీ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఇండియాలో వెరీ పాపులర్ కాబట్టి సో బయోటెక్నాలజీ ఫార్మా టెక్నాలజీ రెండు కలిపి సో లైఫ్ సైన్సెస్ అనే ఒక కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్ లైఫ్ సైన్సెస్ కాన్క్లేవ్ 2020 అనేది సేమ్ మళ్ళీ వర్చువల్గా జరిగింది. సో దానికి మనకి సో ఎవరు పార్టిసిపేట్ చేశారంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ ఎవరు శ్రీ సదానంద గౌడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరు? సదానంద గౌడ. సో దట్ ద మినిస్టర్ ఫర్ ద వాట్ కెమికల్స్ అండ్ ద వాట్ ఫెర్టిలైజర్స్ సదానంద గౌడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో థీమ్ వచ్చేసేంటిది ఎమర్జింగ్ మేక్ ఇన్ ఇండియా త్రూ ద వాట్ లైఫ్ సైన్స్ సెక్టర్, ఎనర్జైజింగ్ మేక్ ఇన్ ఇండియా త్రూ ద వాట్ లైఫ్ సైన్సెస్ సెక్టర్. సో లైఫ్ సైన్సెస్ ద్వారా ఇండియాని ఇంకా ఎక్కువ మొత్తంలో స్ట్రాంగ్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా చేయాలి, అంటే వ్యాక్సిన్స్ తయారు చేయాలి, ఇక ఏదో ఉంటాయి కదా స్టోరీస్ వాళ్ళు, రైట్ అవి. సో ఎనర్జైజింగ్ ద వాట్ మేక్ ఇన్ ఇండియా త్రూ ద వాట్ లైఫ్ సైన్సెస్ సెక్టర్, దట్ వాజ్ ద థీమ్ ఆఫ్ దిస్ వన్. ఏది? సో లైఫ్ సైన్సెస్ కాన్క్లేవ్ 2020. సో దట్ ఈస్ ద లైఫ్ సైన్సెస్ కాన్క్లేవ్ 2020 పార్టిసిపేటెడ్ బై ద వాట్ సదానంద గౌడ. ఓకే, నెక్స్ట్ CGTC ఎనర్జీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, right? So this was also very one of the important sector. So that is the CGCT, that is what global counter terrorism, right? So global counter terrorism, right? This is reverse actually. GCTC, right? So that is what global counter terrorism council. ఎవరు ఆర్గనైజ్ చేశారు? గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్. సో దిస్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ సో ఈజ్ ఆర్గనైజ్డ్ ద వాట్ సో ఎనర్జీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ఎనర్జీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. ద థీమ్ ఈజ్ దట్ ఎనర్జీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఇన్ ద వాట్ పోస్ట్ COVID-19. So post COVID-19, so that was the theme of the what energy security architecture. So post COVID-19. So from India నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? సో ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ మినిస్టర్ ఫర్ ద పెట్రోలియం అండ్ ద వాట్ న్యాచురల్ గ్యాస్ అండ్ ద స్టీల్. సో ఈ మినిస్టర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దేంట్లో? దట్ ఈస్ ద వాట్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్స్ ఎనర్జీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ఎనర్జీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. నెక్స్ట్ G20 షెర్పా. G20 అనేది ఇయర్లో మనకి సౌదీ అరేబియాలో జరగాలి. సో కానీ అన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి మనకి G20 కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా. సో దానికి అంటే ఒరిజినల్గా కాన్ఫరెన్స్ జరగకముందు సో మన ఇండియా నుంచి ఎవరైనా వెళ్ళి వాళ్ళ ముందు డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సమ్మిట్ కన్నా ముందు జస్ట్ నార్మల్ డిస్కషన్ జరుగుతుంది. నార్మల్ డిస్కషన్స్ కోసం ఆ కంట్రీ యొక్క మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకుండా వేరే వాళ్ళని పంపిస్తూ ఉంటారు. అలా మనకి సురేష్ ప్రభు వెళ్ళడం జరిగింది ఇండియా నుంచి. సో G20 షెర్పా, G20 Sherpa meeting took place virtually under the what Saudi Arabia's presidency. So that meeting was attended from the India నుంచి ఎవరు సురేష్ ప్రభు అటెండ్ అవ్వడం జరిగింది. షెర్పా మీటింగ్స్ అంటే దానికి ఏమేమి మాట్లాడాలి, ఏమేమి డిస్కషన్ చేయాలి, దానికి అంతా డిస్కషన్ జరుగుతుంది. అంటే ఒరిజినల్ సమ్మిట్ కన్నా ముందు సో కొన్ని ప్రిపరేషన్ ప్రాసెస్ జరుగుతాయి. ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ పేరు ఏమంటాం మనం? G20 షెర్పాస్ అని చెప్తుంటాం జనరల్గా. సో మన ఇండియా నుంచి ఎవరు సురేష్ ప్రభు అటెండ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు? సురేష్ ప్రభు. వర్చువల్ సమ్మిట్స్ కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని కూడా ఎవరు పార్టిసిపేట్ చేస్తారని అడుగుతాడు. సో కాబట్టి ఈ G20 ఏదైతే షెర్పా ఉందో సో ఈ G20 షెర్పాకి సంబంధించి మనకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు? సో సురేష్ ప్రభు, సురేష్ ప్రభు, రైట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్, రైట్. ఆల్రెడీ చూసాం మనం, ఇంతకుముందే చూడడం జరిగింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్ సెక్టార్స్లో మిజైల్స్. ఈ మధ్యన ఒక 5-6 మిజైల్స్ అనేది మనకి టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వైజ్ ద వాట్ స్మార్ట్ సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ద వాట్ టార్పెడో. సో సూపర్సోనిక్ మిజైల్ assisted release of the what torpedo, that is the smart is the name of the what one of the what India's missile. So especially that will be used released from the what torpedoes, released from the what torpedoes. So that in October 5th Defense Research Organization is tested the what smart from the Abdul Kalam Island, formerly known as Deen Island, in the coast of the what Orissa. Smart will be used for the what anti submarine warfare operations beyond the what so torpedo range, right. సో అది దానికి సంబంధించింది. మనకి ఎగ్జామ్ పర్పస్లో అడిగేది ఏంటిదంటే స్మార్ట్ అంటే ఏమంటుంది? స్మార్ట్ ఇస్ ఏ టైప్ ఆఫ్ ద వాట్ మిజైల్, అది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మిజైల్. ఏది? స్మార్ట్ అనేది టార్పెడో. సూపర్ సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ద వాట్ టార్పెడో. సో దట్ ఈస్ ద సూపర్ సోనిక్ మిజైల్. ఏది? స్మార్ట్. సో ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు మనకి? సో మిజైల్ టెస్టింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది మనకి? వీలర్ ఐలాండ్ లేదంటే అబ్దుల్ కలాం ఐలాండ్ అక్కడే ఉంది కదా. అన్ని మిజైల్స్ అన్ని అక్కడనే టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ స్మార్ట్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. సూపర్ సోనిక్. సో దట్ ఈస్ ద అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ద వాట్ టార్పెడో, right. So that is very important. So next is Shaurya missile. So next is the Shaurya missile is the what hypersonic nuclear capable missile, and the Shaurya missile is what surface to surface and the medium range missile. అవి మనకు కావాల్సింది ఎగ్జామ్ పర్పస్లో, రైట్. నేవీ వాళ్ళు వాడతారు దీన్ని, ఆర్మీ వారు కూడా వాడతారు. October 3rd రోజు ఇది టెస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ హైపర్సోనిక్ న్యూక్లియర్ క్యాపబుల్. హైపర్సోనిక్ అంటే సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తుంటుంది. అట్లాగే ఏమి జరిగింది? సర్ఫేస్ టు సర్ఫేస్
అండ్ ద మీడియం రేంజ్ మిజైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ అండ్ ద వాట్ మీడియం రేంజ్ మిజైల్. ఇక లెంత్ ఇదంతా ఉంది, మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో లెంత్ ఎంత, వెయిట్ ఎంత, అది కాదు, అది ఎవరు అడగారు మనని. కానీ అది ఏ టైప్ అనేది అడుగుతారు జనరల్ కదా. టైప్ ఈజ్ వాట్ హైపర్సోనిక్ మిజైల్, దట్ ఈస్ ద శౌర్య ఈజ్ ఏ వాట్ హైపర్సోనిక్ మిజైల్. మళ్ళీ అది ఎలాంటి మిజైల్, సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే సర్ఫేస్ ఇప్పుడు ల్యాండ్ టు సర్ఫేస్ అంటాం రైట్. ల్యాండ్ టు సర్ఫేస్ అంటే ఏంటిది, భూమిపై నుంచి అది గాలిలో వెళ్ళేదాన్ని కూడా ఏం చేస్తుంది, గాలిలో వెళ్ళేదాన్ని ఏం చేస్తుంది, హిట్ చేస్తుంది. అప్పుడు ఏమంటావు దీన్ని, ల్యాండ్ టు సర్ఫేస్ మిజైల్ అని చెప్తుంటాం. అదే ఇక్కడ నుంచి ఒక వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ, ఈ రెండు ఎయిర్లోనే ఉన్నాయనుకోండి, రెండు ఎయిర్లో ఉంటే అప్పుడు ఏమంటావు, ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటాం, ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఇది ల్యాండ్ టు ఎయిర్ మిజైల్ రైట్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్, ఇలా రకరకాల మిజైల్స్ ఉంటాయి రైట్. సో మనకి ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ అండ్ వాట్ మీడియం రేంజ్ మిజైల్, ఇది శౌర్య అనేది. స్పీడ్ ఎంత, hypersonic missile and the medium range and the what surface to surface is the what Shaurya missile ఎవరు డెవలప్ చేశారు, సేమ్ DRDOనే డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది మనకి. ఓకేనా, శౌర్య మిసైల్ ఇది కూడా టెస్ట్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ అనేది మనకి ఇండియా అండ్ మరియు రష్యా తయారు చేసినటువంటి సూపర్ సోనిక్ మిసైల్ ఇది. ఏది, సో ఇది బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్, ఇది కూడా సౌండ్ స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. మామూలుగా దీని యొక్క స్పీడ్ అనేది మామూలుగా 290 కిలోమీటర్స్ వరకే దీని రేంజ్ అనేది 290 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూ వర్షన్ ఆఫ్ ద బ్రహ్మోస్ అనేది మనం తయారు చేయడం జరిగింది. సో దాని యొక్క రేంజ్ అనేది పెంచడం జరిగింది, ఎంతకి 400 కిలోమీటర్స్ వరకు పెంచడం జరిగింది. ఒరిజినల్గా అయితే దీని రేంజ్ అనేది ఎంత, జస్ట్ 290 కిలోమీటర్స్ వరకే దీని రేంజ్. కానీ సో ఆ తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్లో ఇండియా సైన్ చేసి దాని రేంజ్ని పెంచుకోవడం జరిగింది మనకి. ఓకేనా, సో అలా మనకి సో ఇది క్రూయిజ్ మిసైల్, సో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఓకేనా, సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందండి. సో సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్, సో విత్ ద స్ట్రైక్ రేంజ్ ఆఫ్ ద వాట్ మోర్ దాన్ 400. సో మనకి ఇది ఎవరెవరు తయారు చేస్తారు, మనకి ఇది జాయింట్ వెంచర్ అనమాట బ్రహ్మోస్ అనేది, ఇండియా ప్లస్ రష్యా రైట్. బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర రివర్, ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ అండ్ రష్యాలో ఉన్నటువంటి ఏంటిది మాస్కో రివర్. సో ఈ రెండిట్ల మధ్యన పేర్లు కలిపి ఏం చేశారు, బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది దానికి. బ్రహ్మపుత్ర రివర్ అండ్ వాట్ మాస్కో రివర్ రెండిట్లా కలిపి సో బ్రహ్మోస్ అనేది పేరు పెట్టడం జరిగింది. ఒకప్పుడు 290 దీని రేంజ్, ఇప్పుడు 400 రేంజ్కి దీన్ని తయారు చేసి దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని బ్రహ్మోస్. వాట్ ఈస్ ద బ్రహ్మోస్? బ్రహ్మోస్ ఈజ్ ఏ సూపర్ సోనిక్ cruise missile with the range of the what 400 kilometers, with the range of the 400 kilometers. నెక్స్ట్ మెరిటైమ్ సర్వీలియన్స్. ఇండియా అండ్ వాట్ ఫ్రెంచ్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక కొత్త టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయబోతున్నారు. అంటే సముద్రంలో ఇల్లీగల్గా ఎలా జరుగుతున్నాయి అంటే మనకి ఏమంటాం మనం, షిప్స్ బోల్తా పడుతుంటాయి కదా, ఆయిల్ స్పిల్లేజెస్. షిప్స్ బోల్తా పడినప్పుడు ఆయిల్ స్పిల్లేజెస్ జరుగుతుంటాయి, సముద్రంలో వాటర్ మొత్తం ఆయిల్తో నిండిపోతుంటాయి. అక్కడ ఉన్నటువంటి సో ఫిషెస్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ అన్నీ కూడా చనిపోతుంటాయి. ఎందుకంటే ఆయిల్ అనేది ఒక లేయర్ ఫామ్ అయినప్పుడు దాంట్లో సన్లైట్ కానీ ఆక్సిజన్ కానీ ఎంటర్ అవ్వదు వాటర్లోకి, ఆయిల్ మొత్తం లేయర్ ఫామ్ అవుతుంది. కాబట్టి సన్లైట్ కానీ ఆక్సిజన్ కానీ సో లోపలికి పోక సో అక్కడ మనకి సఫోకేషన్ జరిగి హైపాక్సియా కండిషన్స్ వలన అవన్నీ చనిపోతుంటాయి. సో కాబట్టి ఎక్కడెక్కడైతే ఆయిల్ స్పిల్లేజెస్ జరుగుతాయో ఆయిల్ స్పిల్లేజెస్ జరగకుండా ఇమీడియట్గా ఏం చేయాలి, ట్రాక్ చేయాలి. షిప్స్ని ట్రాక్ చేయడానికి కోసం వీళ్ళిద్దరు కూడా మెరిటైమ్ సర్వీలియన్స్ అనే కొత్త ఒక శాటిలైట్ టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. ఎవరు? ఇండియా అండ్ వాట్ ఫ్రాన్స్. ఇండియా ఫ్రాన్స్ టు లాంచ్ ద వాట్ కాన్స్టలేషన్ ఆఫ్ ద వాట్ మెరిటైమ్ సర్వీలియన్స్ శాటిలైట్స్. సో ఇండియా మరియు ఫ్రెంచ్ ఇద్దరు కలిసి ఒక శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ శాటిలైట్స్ అనేది సముద్రంలోని షిప్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా ఆయిల్ స్పిల్లేజెస్ కానీ ఇల్లీగల్గా స్మగ్లింగ్ కానీ ఇట్లాంటివన్నీ జరగకుండా అవకాశం ఉంటుందని చెప్పేసి సో వీళ్ళిద్దరిలో మనకి అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరు? ఇండియా అండ్ ద వాట్. సో దట్ ఈస్ ద వాట్. సో ఈ రీజన్స్. సో ఇట్ విల్ బి ద వాట్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ క్యాపబుల్ ఆఫ్ ద వాట్ ట్రాకింగ్ సిస్టమ్స్. మరి ఎట్లా ఇంకా దాని పేరు ఏందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అది అగ్రిమెంట్ రూపంలో ఉంది. సో అది ఎప్పుడు లాంచ్ చేస్తారో దానికి సంబంధించి మనకి ఇంకా డీటెయిల్స్ అవుట్ కాలేదు, కానీ లాంచ్ చేయబోతున్నారు. ఎవరు? ఇండియా అండ్ ద వాట్ ఫ్రెంచ్ ఇద్దరు కలిసి మెరిటైమ్ సర్వీలియన్స్ శాటిలైట్ సిస్టమ్ టు ట్రాక్ ద వాట్ షిప్స్. నెక్స్ట్ పరం సిద్ధి. సో పరం సిద్ధి ఈజ్ ద వాట్. సో పరం ఈజ్ ద వాట్ ఇండియా సూపర్ కంప్యూటర్. Param is the what? India's supercomputer. So that is next one is what? Param Siddhi. We are calling it is what? Param Siddhi. That Param Siddhi is nothing but the artificial intelligence along with what? Supercomputer characters. That is the what? So CDAC. So commissioned India's fastest HPC AI supercomputer Param Siddhi. So artificial intelligence with what? NVIDIA.
సో దట్ ఈస్ ద వాట్ పరం సిద్ధి ఈజ్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ కంప్యూటర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కంబైన్. పరం అనేది సూపర్ కంప్యూటర్, సిద్ధి అనేది ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండు కలిపితే ఏమైంది పరం సిద్ధి అంది. పరం సిద్ధి ఈజ్ నథింగ్ బట్ సూపర్ కంప్యూటర్ అండ్ ప్లస్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఈస్ వాట్ CDAC టు కమిషన్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్స్ పరం సిద్ధి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతకుముందు ఓన్లీ సూపర్ కంప్యూటరే, ఇప్పుడు దానికి అడిషనల్గా ఏమొచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. దాని పేరు ఏంటిది పరం సిద్ధి. రైట్, దిస్ ఇస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ ఖరగ్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ, సో ఖరగ్పూర్ వారు ఒక లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే IMDX టెలిమెడిసిన్ టెక్నాలజీ ఫర్ ద వాట్ హోమ్ కేర్ ఆఫ్ ద వాట్ COVID-19. టెలిమెడిసిన్ అంటే మన ఫోన్ ద్వారా చెప్తూ ఉంటారు. సో ఇంట్లో మనకి ఏమంటాం వైరస్ అనేది సోకినప్పుడు సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, మీరు ఏమేమి చేయాలనేది చెప్తూ ఉంటారు. సో దాని పేరు ఏంటి మనకి IMDX అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. IMDX. Next, laser guided anti-tank missile ATGM. So on October 1st again the DRDO tested the what laser guided anti-tank missile AGTM. సో లేజర్ గైడెడ్ ఎక్కడ అహ్మద్నగర్ మహారాష్ట్రలో టెస్ట్ చేయడం జరిగింది. రేంజ్ అప్ టు ద వాట్ 5 kilometers రేంజ్ ఉంటుంది. సో ఇది కూడా టెస్ట్ చేయడం జరిగింది లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్. ఇవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, శౌర్య మిసైల్ కానీ, సో ఇవి మనకి స్మార్ట్ మిసైల్ కానీ శౌర్య కానీ ఇవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. కాకపోతే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, శౌర్య మిసైల్ కానీ స్మార్ట్ మిసైల్ కానీ బ్రహ్మోస్ కానీ అవి ఏంటి అనేది పర్ఫెక్ట్గా గుర్తుండాలి. హైపర్సోనికా, సూపర్సోనికా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఎయిర్ టు సర్ఫేసా, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో రైట్, సో ఈ లేజర్ ద్వారా అదంటే మనకి ఏ రూట్కి వెళ్తే ఆ రూట్ మన చూపించిన రూట్లో అది ట్రావెల్ అవుతూ ఉంటుంది. మనకి ఇంగ్లీష్ సినిమాలలో అక్కడిక్కడ చూస్తుంటాం. గైడెడ్ అంటే ఏంటి, మనం ఎట్లా గైడ్ చేస్తే అట్లా పోతుంటుంది అనమాట. అలాంటి వాటిని ఏమంటాం గైడెడ్ మిసైల్స్ అని చెప్తుంటాం. ఓకే, సో అలాంటివి టెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో అహ్మద్నగర్ మహారాష్ట్రలో చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ శుక్రయాన్ అంటే శుక్రగ్రహం అంటాం కదా, శుక్రుడు అని చెప్తామా లేదా మనకి. సో శుక్రుడు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ సన్ ఉన్నాడు, సన్ తర్వాత మనకి మెర్క్యూరీ, సో మెర్క్యూరీ తర్వాత ఎవరున్నారు మనకి వీనస్ తర్వాత ఎవరున్నారు మళ్ళీ ఎర్త్ ఉన్నది, ఎర్త్ తర్వాత ఏముంది మనకి మార్స్ ఉందా లేదా. ఈ వీనస్ అనేది ఏదైతే ఉందో ఈ వీనస్ని మనం ఏమంటాం తెలుగులో శుక్రుడు అంటాం. సో కాబట్టి ఆ వీనస్ ప్లానెట్ ఏదైతే ఉందో ఆ వీనస్ ప్లానెట్ పైన కూడా మనం సో ఏదో ఒక మిషన్ని లాంచ్ చేయబోతున్నాం, శుక్రయాన్ 1 మిషన్ ఇన్ 2025 నాటికి. సో దట్ ఈస్ ISRO ఈజ్ లాంచింగ్ ద మిషన్ టు ద వాట్ దట్ వీనస్ ప్లానెట్, దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ శుక్రయాన్ 1. ఎందుకంటే మనకు సంస్కృతిలో ఏమంటాం వీనస్ని శుక్రయాన్ శుక్ర అంటాం, దట్ ఈస్ ద శుక్రగ్రహ సంస్కృతిలో, కాబట్టి శుక్రయాన్. సో దట్ ఈస్ ద శుక్రయాన్ 1 బై విచ్ ఇయర్ 2025. అది ఇంపార్టెంట్, 2025 ఇయర్ ఈజ్ ద ఇంపార్టెంట్ 2025. అయితే ఇందులో ముగ్గురి సహకారం ఉంది. ఒకరు ఫ్రెంచ్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ, రష్యా స్పేస్ ఏజెన్సీ అండ్ స్వీడన్ స్పేస్ ఏజెన్సీ, ముగ్గురు ఉన్నారు. ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఉంది, 4 ఉన్నారు మొత్తం. ఓకేనా, సో ఒకరు ఫ్రెంచ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ అండ్ ద స్వీడిష్ స్పేస్ ఆఫ్ ద వాట్ ఫిజిక్స్, ఈ ముగ్గురు కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. దీంట్లో శుక్రయాన్ 1లో భాగస్వాములు అవ్వడం జరుగుతుంది. రైట్, సో 2025కి లాంచ్ చేస్తామని చెప్తున్నారు. రష్యా వాళ్ళు ఏం సప్లై చేస్తున్నారు, విరాల్ అనే ఒక సో ఎక్విప్మెంట్ని సప్లై చేస్తున్నారు. సో దట్ ఈస్ ద వాట్ వీనస్ ఇన్ఫ్రారెడ్ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ లింకర్ ఇన్స్ట్రుమెంట్ కో డెవలప్డ్ విత్ ద వాట్ రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ అండ్ ద రోస్కామ్స్ అండ్ ఆల్సో వాట్ లాట్మోస్ ద అట్మాస్ఫియర్ సో మిలెక్స్ అబ్జర్వేషన్ స్పేషియల్ ల్యాబొరేటరీ అటాచ్డ్ టు ద వాట్ CNS. ఇవన్నీ అక్కడ పంపించే ఎక్విప్మెంట్ల పేర్లు అనమాట. ఎవరు తయారు చేస్తున్నారు, రష్యా తయారు చేస్తుంది. ఇది లాట్మోస్ కానీ నెక్స్ట్ విరాల్ కానీ రష్యా తయారు చేయడం జరుగుతుంది. దాని లాంచింగ్ అదంతా కూడా ఎవరు చూసుకుంటారు, ఇండియా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్రెంచ్ కూడా కొన్ని ఎక్విప్మెంట్లను తయారు చేయబోతుంది. అట్లాగే సో స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫిజిక్స్ వీళ్ళు కూడా ఏంటిది మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వినేషియన్ న్యూట్రల్ అనలైజర్ అనే ఒక ఎక్విప్మెంట్ని వీళ్ళు కూడా తయారు చేస్తారు. దీన్ని కూడా పంపిస్తారు. అంటే మొత్తం వీళ్ళు 4 కొలాబరేట్ అవుతున్నారు అనమాట దీన్ని లాంచ్ చేయడానికి కోసం. సో శుక్రయాన్ 1ని లాంచ్ చేయడానికి కోసం సో విరాల్ కానీ లాట్మోస్ కానీ ఈ అనలైజర్ కానీ ప్లస్ ఈ ఫ్రెంచ్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ కూడా లింక్ అవుతున్నారు అనమాట. ఓకేనా, సో ఇది శుక్రయాన్ 1 ఇయర్ ఇంపార్టెంట్. ఏ ఇయర్కి 2025కి లాంచ్ చేయబోతున్నాం మనం. రైట్, సో ఈ రష్యా వాళ్ళు తయారు చేస్తారనమాట. ఇక్కడ ఈ పేరులోనే ఉంది, దేనికోసం అట్మాస్ఫియర్ గ్యాసెస్ లింకర్ అంటే అక్కడ ఉన్న గ్యాసెస్ని స్టడీ చేయడానికి కోసం. ఓకే, రైట్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ ఎగ్జామ్ పర్పస్. నెక్స్ట్ CJ-130J, ఇది పెద్ద అన్నిటికన్నా రైట్. సో పెద్ద 90 millions ఆఫ్ ద వాట్ సేల్ ఆఫ్ ద వాట్ స్పేర్ పార్ట్స్ అని మనకు కనిపిస్తుంది. ఏంటిది CJ-130 హెర్క్యులస్ అనేది ఏంటిదంటే మామూలుగా
సో ఏదైనా పెద్ద పెద్ద డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎవరైనా ఎక్కువ మొత్తంలో చనిపోయినప్పుడు అని కొన్ని టన్స్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్ మనం సప్లై చేయాల్సి ఉంటుంది, కొన్ని టన్స్ ఆఫ్ ద మెడిసిన్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే కొన్ని టన్స్ ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి, సో ఫుడ్ గ్రెయిన్స్ కానీ వరదలు వచ్చిన ప్రాంతానికి ఎక్కువ మొత్తంలో ఫుడ్ గ్రెయిన్స్ తీసుకెళ్ళాలి, కొన్ని టన్స్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ తీసుకెళ్ళాలి. అలాంటి తీసుకెళ్ళడానికి మనకి ఏముంటాయి పెద్దగా, సో ఏరోప్లేన్స్ అన్ని పెద్ద పనిచేయవు. అలాంటిది ఇది ఒకటి అనమాట. ఇది ఏంటి, సో సి హైపర్ 130J హెర్క్యులస్ ఏదైతే ఉందో ఇది హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్కి కానీ డిజాస్టర్ రిలీఫ్ కానీ ఎక్కువ మొత్తంలో మనకి ఫుడ్ గ్రెయిన్స్ని వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ డిజాస్టర్ రిలీఫ్ ఏరియాస్కి ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకి. ఓకేనా, సో ఇండియాలో మనకి డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది. సో కాబట్టి దీనికి సంబంధించిన దీన్ని అప్డేట్ చేయడానికి కోసం కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పేసి వాళ్ళు స్పేర్ పార్ట్స్ అనేది దీనికి సప్లై చేయడం జరుగుతుంది. లాక్హీడ్ మార్టిన్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీన్ని, సో అమెరికన్ కంపెనీ. సో ఆ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ వాళ్ళు మనకి 90 billion US, right? US approves the 90 million of the sales of the spare part to support the C-130J Super Hercules aircraft to the India. సో 90 million rupees తోటి మనకి దానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అనేది అందియబోతున్నారు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కోసం. ఎందుకంటే ఏదైనా హ్యుమానిటేరియన్ రిలీఫ్ కావాల్సిన వచ్చినప్పుడు మన ఇండియాలో అన్ని ప్రాంతాలకి అన్నిట్లను చేరవేసేది ఒకటే ఉంది, ఏది, సో ఇది C-130J ఇది అనేది. సో కాబట్టి సో డిజాస్టర్స్ ఇప్పుడు COVID-19 వచ్చింది, లేకుంటే కేరళలో ఫ్లడ్ వచ్చింది, ఇమీడియట్గా అక్కడికి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలి కొన్ని టన్స్లో, అంటే ఇదే ఆధారం మనకి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని అప్గ్రేడేషన్ కోసం మన స్పేర్ పార్ట్స్ పంపిస్తుంది అమెరికాలో ఈ కంపెనీ లాక్హీడ్ మార్టిన్. నెక్స్ట్ SS కల్పనా చావ్లా కార్గో స్పేస్ క్రాఫ్ట్. సో మనకి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉంటాయో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటిది, ఒక ఇల్లు అన్నమాట, ఒక ఇల్లు వేలాడుతూ ఉంటుంది స్పేస్లో, దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం. అది ఎప్పుడు అన్నీ ఉంటుంది, దాంట్లో మనుషులు ఉంటారు, 2-3 మనుషులు ఉంటే వాళ్ళని ఏమంటాం, సో స్పేస్లో ఏదో పని చేస్తుంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ అనేది ఒక 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ కానీ ఒక 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మనకు పంపిస్తుంటారు భూమి మీద నుంచి. సో అలా ఈసారి పంపించడం జరిగిందనమాట నాసా. ఈసారి పంపించిన దాని పేరు ఏమని పేరు పెట్టారంటే SS కల్పనా చావ్లా సో కార్గో స్పేస్ క్రాఫ్ట్. ఇది నాసా అనేది మొన్న అక్టోబర్ 1 రోజు లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కల్పనా చావ్లా చనిపోవడం జరిగింది కాబట్టి ఆమె గుర్తింపుగా దాని పేరు అది పేరు పెట్టడం జరిగింది. దేనికి సంబంధించి లాంచ్ ద వాట్ నార్థ్రోప్ గ్రూమన్ సైనస్ రీసప్లై స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని పేరే మరి కల్పనా చావ్లా ఎయిర్ క్రాఫ్ట్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, సో అది ఎక్కడ నుంచి లాంచ్ చేశారు, మిడ్ అట్లాంటిక్ రీజియన్ స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ ద వాట్ మార్స్ ఎట్ ద వాట్ వర్జీనియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతం నుంచి వర్జీనియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అంటే ఒక శాటిలైట్ అక్కడికి ఏం తీసుకెళ్తుంది, ఫుడ్ మెటీరియల్స్ని తీసుకెళ్తుంది. దానికి ఎవరికి గుర్తింపుగా పెట్టారు, SS కల్పనా చావ్లా స్పేస్ క్రాఫ్ట్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, స్పేస్ క్రాఫ్ట్. నెక్స్ట్ ఈక్వైన్ యాంటీసెరా. వాట్ ఈస్ దిస్ యాంటీసెరా? యాంటీసెరా అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ ఒకటి, బయాలజికల్ ఈ లిమిటెడ్స్ ఆఫ్ ద వాట్ హైదరాబాద్, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే హార్స్ లోపల మనకి సో COVID-19కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ హార్స్లో యాంటీబాడీస్ అనేది డెవలప్ చేశారు. సో హార్స్కి ఇవ్వడం జరిగిందనమాట యాంటీసెరా. సో యాంటీబాడీస్ మనకి ఇప్పుడు ఎవరికైనా COVID-19 వైరస్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏమవుతుంది, రెస్పాండ్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అయిపోయి సో మన బాడీ లోపల ఏమైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయి సో మా వైరస్ని చంపేస్తూ ఉంటాయి. అట్లాగే సో ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి బయాలజికల్ ఈ లిమిటెడ్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే హార్స్ లోపలకి COVID-19 యొక్క యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి సో జనాలకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఏమంటాం మనం, సో ఈక్వైన్ యాంటీసెరా, దట్ ఈస్ వాట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వేర్ హార్స్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఏంటిది యాంటీబాడీస్. సో అది జనాలకి అందుబాటులోకి తీసుకొస్తే అందరికీ సో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ICMR కానీ బయాలజికల్ ఈ లిమిటెడ్స్ ఆఫ్ ద వాట్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. మనకు మార్చ్ నుంచి ఆల్మోస్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏం జరగలేదు, ఫస్ట్ టైం మొన్న అక్టోబర్లోనే జరిగాయి, ఈ మంత్లోనే జరుగుతున్నాయి. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇండియన్ నేవీ సో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మనకి ఇండియన్ అండ్ బంగ్లాదేశ్ నేవీ బయలాటరల్ ఎక్సర్సైజెస్ సో బొంగో సాగర్, రైట్, సో మనకి బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. అట్లాగే ఇండియా అండ్ బంగ్లాదేశ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్, దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ కోర్పాట్, దట్ ఈస్ October 4th to 5th 2020 అండ్ ది 3rd అంటే ఇమీడియట్గా జరిగాయి, నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ జరగడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో జరగడం జరిగింది. ఇండియా బంగ్లాదేశ్కి ఉన్నటువంటిది అదే కదా, సో ఇండియా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇక్కడనే ఉంది కదా. సో ఈ బే ఆఫ్ బెంగాల్లో మనకి ఈ రెండు కూడా సో మనకి ఇక్కడనే జరిగాయి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో
జరగడం జరిగింది ఈ రెండు కూడా నార్త్ బే ఆఫ్ బెంగాల్. సో కాబట్టి ఇది ఇస్ అ బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద వాట్ ఇండియన్ నేవీ అండ్ ద వాట్ బంగ్లాదేశ్ నేవీ ఈజ్ నోన్ as వాట్ బొంగో సాగర్. అండ్ నెక్స్ట్ వన్ అగైన్ ద సో సేమ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఈజ్ నోన్ as వాట్ కోర్పాట్. పెట్రోల్ అంటే వాళ్ళు అట్లా గస్తీ తిరుగుతూ ఉంటారు అట్లాంటిది. సో కోఆర్డినేటెడ్ పెట్రోల్ దట్ ఈస్ కోర్ పార్ట్. అండ్ ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో. కోర్ పార్ట్ ఈస్ ద బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద వాట్ ఇండియా అండ్ ద వాట్ బంగ్లాదేశ్. అండ్ ఆల్సో బొంగో సాగర్ ఈజ్ ఆల్సో బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద వాట్ ఇండియా అండ్ ద వాట్ బంగ్లాదేశ్ ఓన్లీ. రెండు బ్యాక్ టు బ్యాక్ జరిగాయి సేమ్ ప్లేస్లో, సేమ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్మీ స్టాటిక్ స్విచ్డ్ కమ్యూనికేషన్ రైట్ ఆస్కాన్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో మనకి ఇంటర్నేషనల్ బార్డర్స్ కానీ జమ్మూ కాశ్మీర్ ఏరియా కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇంటర్నేషనల్ బార్డర్ ఏరియాస్లో మనకి ఏమైతే అంటే ఏమంటాం టెలికమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు. టెలికమ్యూనికేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ రిమోట్ ఏరియాస్లో సోల్జర్స్కి కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ కష్టం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ రిమోట్ ఏరియాలో ఇంటర్నేషనల్ బార్డర్ ఏరియాస్లో మనకి ఎక్కడైతే టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవో ఆ ఏరియాస్లో టెలికమ్యూనికేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే మనకి సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ అనేది చాలా డేంజరస్లో ఉంటుంది. దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. క్యాబినెట్ కమిటీ ఆన్ ద సెక్యూరిటీ అప్రోచ్ ద ప్రపోజల్ ఫర్ ద వాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ ఆస్కాన్ 4 phase నెట్వర్క్ విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 7,7796 crores తోటి. సో ఈ ఆస్కాన్ 4 phase ఎస్టాబ్లిష్మెంట్ చేయడం చేశారు. ఆస్కాన్ phase 4 నెట్వర్క్. సో దట్ ఈస్ వాట్ ఆర్మీ స్టాటిక్ స్విచ్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆస్కాన్. ఆర్మీ స్టాటిక్ స్విచ్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఆర్మీ స్టాటిక్ స్విచ్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో రిమోట్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మనకు ఉండవో, సో ఎక్కడెక్కడైతే మనకి ఈ టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అనేది సరిగ్గా ఉండవో ఆ ప్రాంతాలు అవి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్. సో మనకి ఎప్పుడో పాతకాలం నాటి హ్యాండ్ గ్రెనేడ్స్ అనేవి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాడుతున్నారు. సో ఈ ఇండియన్ హ్యాండ్ గ్రెనేడ్స్కి మనకి ఎక్కువ మొత్తంలో ఒక 10,000 వరకు సో 1 lakh వరకు మనకి ఈ గ్రెనేడ్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి మనం ఒక కంపెనీకి టార్గెట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో మనకి ఒక కంపెనీకి సో మినిస్ట్రీ ఆఫ్ ద డిఫెన్స్ విత్ వాట్ సో మల్టీ మోడ్ గ్రెనేడ్స్ 409 crores తోటి మనకి హ్యాండ్ గ్రెనేడ్స్ ఇక్కడ కన్సర్న్ ఈ గ్రెనేడ్స్ తయారు చేయమని చెప్పేసి మనము సో అగ్రిమెంట్ రాయడం జరిగింది. సో దర్ సెంటర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వేరే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది మనకి రైట్. సో ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్కి ఇక్కడ ఉంది చూడండి. సో దట్ ఈజ్ వాట్ ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి 409 crores తోటి 10 lakhs వరకు ఏంటి ఈ గ్రెనేడ్స్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి మనకి ఏమంటాం టెండర్ ఇవ్వడం జరిగింది. ఏది సో ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్కి ఈ మల్టీ మోడ్ ఏంటిది హ్యాండ్ గ్రెనేడ్స్ ఈ గ్రెనేడ్స్ని ప్రొడ్యూస్ చేయని చెప్పేసి ఎంత 409 crores తోటి. నెక్స్ట్ హైపర్ లూప్ ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ద వై ఈజ్ మిస్డ్ హియర్ హైపర్ లూప్. సో దట్ ఈస్ వాట్ హైపర్ లూప్ ప్రాజెక్ట్. హైపర్ లూప్ అంటే మనకి ఇలా పెద్ద ఒక పైప్ లాగా ఉంటుంది. సో ఆ పైప్లో నుంచి ఏంటిదంటే మనకి ట్రైన్స్ వెళ్తుంటాయి, ప్రెజర్ ద్వారా నడుస్తూ ఉంటుంది కంప్లీట్లీ వాట్ దిస్ వర్క్స్ ఆన్ ద వాట్ ప్రెజర్ సిస్టమ్. ఇలా ప్రెజర్ సిస్టమ్ ద్వారా ఇలా మనకి పైప్ ఉంది కదా, ఈ పైప్ నుంచి మన ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఇది ప్రెజర్ ద్వారా నడుస్తూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం మనకి బెంగళూరులో మనకి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఆ బెంగళూరులో ఆ ప్లాన్ లోపల మనకి ప్రాజెక్ట్ అనేది సో మనకి ప్లాన్ చేయడం జరిగింది. సో వర్జిన్ హైపర్ లూప్ అనే ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ తోటి ఏం చేస్తారంటే వర్జిన్ హైపర్ లూప్ సైన్ విత్ వాట్ సో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ వర్జిన్ హైపర్ లూప్. సో వాళ్ళిద్దరు కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు సిటీ బయటకు వెళ్ళడానికి కోసం ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. హైపర్ లూప్ అంటే చిన్న పైప్ లాగా ఉంటుందన్నమాట. ఆ పైప్లోకి వెళ్ళి నీకు ఏం వెళ్ళిపోతుంటుంది ట్రైన్ వెళ్ళిపోతుంటుంది. సో పెద్దగా ల్యాండ్ అవసరం ఉండదు, పెద్ద పెద్ద పిల్లర్లు వేయాల్సిన అవసరం ఉండదు, ఇవన్నీ ఉండవు. సో అది మనకి ప్లాన్ చేస్తున్నారు, మరి చూద్దాం. సో ఒకవేళ కంప్లీట్ అయితే ఇదే ఇండియాలో ఫస్ట్ హైపర్ లూప్ ప్రాజెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం జస్ట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫీజిబిలిటీ స్టడీ చేసి సో ఎంత లెంత్లో కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనే మనకు తెలియదు. లూప్ అంటే పైపుల ద్వారా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దిస్ వాజ్ అవార్డ్ ఫాస్ట్ పెట్రోలింగ్ వెజల్. సో వెరీ రీసెంట్లీ లాంచ్డ్ ద వాట్ సో కనక్లతా బారు ఈజ్ నథింగ్ బట్ ఏ ఫాస్ట్ పెట్రోల్ వెజల్, ఏ ఫాస్ట్ పెట్రోలింగ్ వెజల్. మనం చూస్తుండగా రాత్రిపూట మనకు పెట్రోలింగ్ వ్యాన్స్ తిరుగుతారా లేదా పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూనే తిరుగుతూ ఉంటారు కదా రాత్రిపూట రోడ్ల మీద ఆర్న వేసుకొని. అట్లాగే మరి సముద్రాలలోకి ఎవడంటే వాడు వస్తాడు కదా. సో ఎవడంటే వాడు మన భారతదేశంలోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి సో నేవీ వాళ్ళు కూడా రాత్రిపూట గస్తీ తిరుగుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ ద డిఫెన్స్ అండ్ వాట్ కమ్యూనికేషన్. సో ఈ కొత్తగా ఒక పెట్రోలింగ్ వెజల్ అనేది సో వెజల్ అంటే ఒక షిప్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ షిప్ పేరు ఏంటిదంటే కనక్లతా బారువా. సో ఇది షిప్ అనమాట. ఏ షిప్ పెట్రోలింగ్ వెజల్ దిస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ పెట్రోలింగ్ వెజల్ అనే ఒక షిప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ షిప్కి ఆ పేరు ఎందుకు పెట్టారు అని చెప్తే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు, మన క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఎవరు? కనక్లతా.
సో ఎవరైతే కనక్లతా బారు ఉన్నారో సో ఈ కనక్లతా బారు అనేది మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. సో ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన పేరుగా ఇది అతని పేరుకి ఆ పెద్ద ఏదైతే షిప్ ఉందో ఆ షిప్కి అతని పేరు పెట్టడం జరిగింది. సో ఆ షిప్ యొక్క ఉపయోగం ఏంటిది? పెట్రోలింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఎక్కడ? కోల్కతాలో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు దాన్ని? సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఎక్కడ ఉంది ఇది? కోల్కతాలోనే ఉంటుంది. ఇది షిప్స్ తయారు చేసేది ఏది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? కోల్కతాలో ఉంటుంది. వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది. అది ఎక్కడ లాంచ్ చేయడం చేశారు? కోల్కతాలో లాంచ్ చేయడం జరిగింది. దానికి ఉపయోగం ఏంటిది? పెట్రోలింగ్ వెజల్, పెట్రోలింగ్ షిప్ అనమాట. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పెట్రోలింగ్ కోసం పోతూ ఉంటుంది. దాని పేరేంటిది? సో ఇది కనక్లతా బారు లాంచ్ నియర్ ద వేర్? కోల్కతా. నెక్స్ట్ అగ్నిబాన్. నెక్స్ట్ ఏంటిది? అగ్నిబాన్. సో అగ్నిబాన్ అనేది ఒక చిన్న శాటిలైట్ అనమాట. అగ్నిబాన్ అనేది చిన్న శాటిలైట్. అండ్ ఐఐటి మద్రాస్లో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఉంది. సో ఐఐటి దాంట్లో అగ్నికుల్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అగ్నికుల్ కాస్మోస్. ఐఐటి మద్రాస్లో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఉంది. ఆ చిన్న స్టార్టప్ కంపెనీ పేరు ఏంటిదంటే అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ అనేది దట్ ఈస్ ద ఇండియన్ బేస్డ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఇన్ ద వాట్? ఐఐటి మద్రాస్. సో ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక శాటిలైట్ని తయారు చేయడం జరిగింది. సో ఎవరు? ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే చిన్న స్టార్టప్ కంపెనీ సో మనకి శాటిలైట్ని తయారు చేశారు. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే అగ్నిబాన్. అగ్నిబాన్ is the small satellite rocket which is capable of up to the 100 kilograms of the payload. So payload in the lower earth orbit up to the 700 kilometers వరకు సో మనకి పేలోడ్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉందన్నమాట 100 kilogramsకి. సో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఎవరి సహాయంతో లాంచ్ చేయబోతున్నారంటే వీళ్ళు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద అలాస్కా ఏరోస్పేస్ కార్పొరేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాస్కాలో ఉన్నటువంటి అమెరికాలోని అలాస్కా స్పేస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళతో అగ్రిమెంట్ లాంచ్ చేసుకొని అక్కడ నుంచి మనకి అలాస్కా నుంచి లాంచ్ చేయబోతున్నారు. ఏ శాటిలైట్ని? అగ్నిబాన్ 2022 నాటికి లాంచ్ చేయబోతున్నారు అగ్నిబాన్. సో దట్ ఈస్ వాట్? ఎవరు? అగ్నికుల్ కాస్మోస్ ఐఐటి మద్రాస్లో పెట్టినటువంటి స్టూడెంట్స్ పెట్టినటువంటి ఒకటి ఏంటిది? స్టార్టప్ కంపెనీ. అది ఏది? అగ్నికుల్ స్టార్టప్. సో దట్ ఈస్ 2022 నాటికి ఈ అగ్నిబాన్ అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ఎవరి సహకారంతో? అలాస్కా ఏరోస్పేస్ కార్పొరేషన్. అగ్నిబాన్ అనేది శాటిలైట్, అగ్నికుల్ కాస్మోస్ అనేది స్టార్టప్ కంపెనీ నేమ్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ అగ్నిబాన్, అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ అనేది నేమ్ ఆఫ్ ద వాట్? అగ్నికుల్ కాస్మోస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ startup company. Agniban is the name of, so that is the satellite. Agniban is the name of the what? Satellite కి సంబంధించినటువంటి నేమ్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండో మయన్మార్ రిలేషన్స్, రైట్? సో వి నో దట్ మయన్మార్ is sharing border with the India, around 1600 kilometers of the border is shared by the what? So Myanmar with the what? India, right? So that is our సిత్వే పోర్ట్. సో ఎప్పటి నుంచో ఇది ప్లానింగ్లో ఉంది. సో సిత్వే పోర్ట్ అనేది ఈ రెండు కంట్రీస్ మధ్యన, ఇండియా అండ్ మయన్మార్ మధ్యన ఇక్కడ ఉంది మనకి సిత్వే పోర్ట్ అనేది. డైరెక్ట్గా ఇది మయన్మార్ కంట్రీ, ఇక్కడ ఉన్నట్టు కోల్కతా కానీ రైట్. మనకి ఇక్కడ ఉన్నట్టు మిజోరాం స్టేట్ కానీ ఈ స్టేట్ నుంచి మనకి కనెక్టివిటీ పెంచుకోవడానికి కోసం ఈ పోర్ట్ అనేది అవసరం. ఎందుకంటే మనకి కోల్కతా నుంచి ఇలా వచ్చేసి మనకి ఈ పోర్ట్స్ ద్వారా మనం ఇలా మిజోరాంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిత్వే పోర్ట్ అనేది ఏ కంట్రీలో ఉందని అడుగుతారు. దట్ సిత్వే పోర్ట్ అనేది మనకి మయన్మార్లో ఉంది. ద సిత్వే పోర్ట్ ఈజ్ మయన్మార్. ఇది 2016 సంవత్సరంలో ఈ పోర్టుని మనమే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది మయన్మార్లో ఉన్నా సరే ఈ పోర్ట్ అనేది ఇండియా యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ ద్వారానే ఈ పోర్ట్ అనేది మనకి నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏ ప్రాంతంలో? సిట్వే ప్రాంతంలో, మయన్మార్లో ఈ సిట్వే రీజియన్ లోపల దట్ ఈస్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ విత్ ద వాట్? దట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ద వాట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ పోర్ట్ని. ఓకే, అందుకోసం గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఈ పోర్టుని ఆపరేషన్ చేయాలంటే మనకు వాడుకలోకి తీసుకురావాలి అట్లీస్ట్ 2021 నాటికన్నా అని చెప్పేసి. అది మనకి నిన్న ఇండియా అండ్ మయన్మార్ ఇద్దరు కంట్రీస్ యొక్క అఫీషియల్స్ జరిగిన మీటింగ్లో నిర్ణయం తీసుకోబడింది అనమాట. మనకి అక్టోబర్ 1st వీక్లో మనకి ఇండియా అండ్ మయన్మార్కి సంబంధించిన అఫీషియల్స్కి మధ్యన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ఆపరేషనలైజేషన్ ఆఫ్ ద వాట్? సిత్వే పోర్ట్ in the first quarter of the 2021. Okay, next atlage India announced the grant of the 200 million, approximately 15 crores for the construction of the border Hath bridge, రైట్? అంటే ఏనుగుల్ని కాపాడడానికి కోసం మనకి ఒక బ్రిడ్జ్ని అది కూడా లాంచ్ దానికోసం ఒక 2 million రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి మయన్మార్లో ఉన్నటువంటి మండలేలలో లోకమాన్య తిలక్, దట్ ఇస్ బాలగంగాధర్ తిలక్ యొక్క విగ్రహం పెట్టడానికి కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి అప్రూవ్ చేశారు. ఎందుకంటే మనకు 1908 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ బాలగంగాధర్ తిలక్ అనేది అరెస్ట్ అవ్వడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయిన తర్వాత మనకి మండల జైల్లో 6 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు.
అప్పుడు మళ్ళీ 1914 సంవత్సరంలో రిలీజ్ అయ్యి మళ్ళీ వచ్చేసి 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు? బాలగంగాధర్ తిలక్. అలా బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయిపోయి 1908లో సో ఈ మండల జైల్లో వేశారు కాబట్టి రంగూన్లో ఉన్నటువంటి, అప్పట్లో రంగూన్ అనే వాళ్ళు, ఇప్పట్లో అయితే ఏమంటున్నాం మయన్మార్. సో కాబట్టి ఆ ప్రాంతం లోపల మయన్మార్లో సో ఇప్పుడు మనకి సో లోకమాన్య తిలక్ యొక్క విగ్రహాన్ని పెట్టాలని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో నిర్ణయం తీసుకుంది డ్యూ టు వాట్ సో 100th డెత్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ లోకమాన్య తిలక్, రైట్. ఏ కంట్రీలో? మయన్మార్లో. ఏ జైల్లో? మండలే జైల్లో, రైట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ వాట్ సిత్వే పోర్ట్. దట్ ఈస్ ద సిత్వే పోర్ట్ ఈస్ వాట్ ఇండియా అండ్ ద వాట్ మయన్మార్. This is the Asian Development Bank. Asian Development Bank granted the what? So 15 millions of the loans to the what? So Avada company. So that is a Avada company. That is the Asian Development Bank launched the what? Granted the what? So 15 millions of the what? Loan to the what? Avada company for the what? Purpose of the development of the what? Renewable energy capacity in India. Renewable capacity in India. A company ki. So that is the Avada company ki. Asian Development Bank ekkada undi? Manaki Philippines, Manila. Asian Development Bank is there in what? Philippines and Manila lo undi. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఫిలిప్పైన్స్, మనీలా. నెక్స్ట్ వచ్చేసి ఇండియా నెదర్లాండ్స్. ఇండియా నెదర్లాండ్స్. సో ఇండియా నెదర్లాండ్స్కి సంబంధించి నీతి ఆయోగ్ అనేది నెదర్లాండ్స్తో మనకి అగ్రిమెంట్ రాసుకుంది. ఏంటిది? డీకార్బనైజేషన్ అండ్ ద వాట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎజెండా. సో ఇండియాలో సో కార్బన్ని తగ్గించాలి, కార్బన్ పర్సంటేజ్ని తగ్గించాలి. దేని ద్వారా? ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో. సో ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ద్వారా ఏదైతే మనకి ఎక్కువ మొత్తంలో ఇండియాలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం. కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం ఏంటిది? అండ్ డీకార్బనైజేషన్. అండ్ వీ కాల్ వాట్? డీకార్బనైజేషన్. సో అది నీతి ఆయోగ్ అనేది మనకి అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఎవరితోటి? నెదర్లాండ్స్ గవర్నమెంట్ తోటి. సో రీసెంట్లీగా ఫర్ ద వాట్? డీకార్బనైజేషన్ ఆఫ్ ద వాట్? ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఎలా చేస్తారట అంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్పస్లో పెద్ద యూజ్ లేదు, కానీ జనరల్గా ఇవన్నీ ఫాలో అవుతారంట. ఇవన్నీ ఫాలో అయిపోయి ఏం చేస్తారంట? డీకార్బనైజేషన్ అండ్ ద వాట్? ఎనర్జీ ట్రాన్సిషన్ ఎజెండా. సో నెక్స్ట్ యూఎన్ జనరల్ అసెంబ్లీ 75th సెషన్. మనకు తెలుసు మనకి నేషన్స్ అనేది యుఎన్ఓ అనేది మనకి 1945లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది మనకి న్యూయార్క్లో. సో దట్ ఈస్ ఇప్పుడు 2020లో ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది? మనకి 75 years అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఏది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్పై 75 years. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి న్యూయార్క్లో ఉంటుంది. సో ఈ 75 years అనేది మనకి కంటిన్యూగా జరిగిన ఇవి మనకి సెషన్స్ అనేది జరిగినాయి. మన September 15th నుంచి September 30 వరకు మన కంటిన్యూగా 15 days పాటు 75th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేటివి జరిగాయి. సో దానికి థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏంటిదంటే మనకి ఇక్కడ చూడండి, ఫ్యూచర్ వి వాంట్, the future we want and the UN we need. So reaffirming our collective commitment to the what? Multilateralism. So this was the what? One of the theme of the what? The 75th anniversary. So మరి ఆ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లోపల ప్రతి కంట్రీ ద్వారా ఒకతను అక్కడ అపాయింట్ చేయబడి ఉంటాడు. అలా ఇండియా ద్వారా అపాయింట్ చేయబడ్డ అతని వ్యక్తి ఎవరు? టిఎస్ తిరుమూర్తి. దట్ ఈస్ వాట్? సో వీ కాల్ దట్ ఈస్ అ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద వాట్? ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్. సో ప్రతి కంట్రీకి ఒక పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. అంటే ఎప్పుడు ఇండియా యొక్క అఫైర్స్ని అక్కడ చూస్తూ ఉంటాడు. అలాంటి వాటిని ఏమంటాం మనం? పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం. ఇండియా నుంచి ఎవరున్నారు? టిఎస్ తిరుమూర్తి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ వాట్? సో రీసెంట్గానే అపాయింట్ అయ్యాడు అతను కూడా. సో దట్ ఈస్ ద ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ద వాట్? యునైటెడ్ నేషన్స్. ఎవరు? సో తిరుమూర్తి. అండ్ ఇండియా తరపు నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు ఈ మీటింగ్లో? మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అడ్రస్ చేయడం జరిగింది. సో దాన్ని 26 September రోజు అడ్రస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఈ జనరల్ అసెంబ్లీ అంటే దాదాపు ఇలా మొత్తం అన్ని కంట్రీస్ ఉంటాయి. దాదాపు 197 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రీస్ అన్ని కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తాయి దీంట్లో. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరంటే సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఓక్సన్ బొజ్గీర్ ఆఫ్ ద వాట్? టర్కీ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. Okan Bozkir of the what? Turkey is acted as what? President of the what? United Nations General Assembly, which is the United Nations General Assembly is the what? So one of the biggest organization of the what? All the countries of the what? United Nations. United Nations లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ ఆ మీటింగ్లో పాల్గొంటాయి. ఆ మీటింగ్ పేరే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అంటాం. ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. కానీ ఇయర్ స్పెషాలిటీ ఏంటిదంటే 75 years కంప్లీట్ అయింది కాబట్టి దట్ ఈస్ ద స్పెషాలిటీ. నెక్స్ట్ ఇండియా మాల్దీవ్స్. సో రైట్,
సో మాల్దీవ్స్కి ఇండియాకి మనకి సంబంధం. సో ఇండియా అని చెప్పిందంటే 100 బెడెడ్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ప్లస్ 200 అంటే 22,000 సీటర్ ఒక స్టేడియంని కానీ హుల్ములేలో మాల్దీవ్స్లో ఇండియా కట్టించడానికి కోసం మనకి లోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ హాస్పిటల్స్ కానీ స్టేడియమ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఎక్కడ? మాల్దీవ్లో. ఎవరు? ఎగ్జిమ్ బ్యాంక్. సో ఈఎక్స్ఎం, ఎక్స్పోర్ట్ అండ్ వాట్ ఇంపోర్ట్ బ్యాంక్. సో దట్ ఈస్ వాట్. సో 100 బెడెడ్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ నెక్స్ట్ 22,000 సీటర్ వాట్. సో క్రికెట్ స్టేడియం కానీ హుల్మలాలో కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం సో అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది ఇండియా అండ్ వాట్ మాల్దీవ్స్. ఇండియా అండ్ ద మాల్దీవ్స్. ఏ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది దానికి? ఎగ్జిమ్ బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తుంది. ఎవరికి? సో మాల్దీవ్స్కి ఎగ్జిమ్ బ్యాంక్స్ అనేది లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రిక్స్ బ్యాంక్. బ్రిక్స్ బ్యాంక్ కానీ లేదంటే దీన్ని మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. బ్రిక్స్ బ్యాంక్ అదర్వైజ్ వీ కాల్ వాట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటున్నాం. దీన్ని జూలై 2015లో మనకి బ్రిక్స్ కంట్రీస్ అనేది దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి షాంఘైలో ఉంటుంది. షాంఘైలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఈ బ్రిక్స్ బ్యాంక్ అనేది మనకి సో $241 మిలియన్ అనేది ఎవరికి ఇచ్చింది? ఇండియాకి ముంబై మెట్రో రైల్వే ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం. అట్లాగే ఒక $500 మిలియన్ అనేది ఢిల్లీ, గజియాబాద్, మీరట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం 2 లోన్స్ని గ్రాంట్ చేయడం జరిగింది అక్టోబర్ 2020లో. ఎవరు? సో దట్ ఇస్ ద బ్రిక్స్ బ్యాంక్స్ అనేటివి. సో దట్ ఈస్ ద న్యూ డెవలప్మెంట్ bank of the what BRICS nations. So 241 millions for the what, so metro rail project in the Mumbai and 500 millions for the what, so this one Delhi, Ghaziabad, Meerut regional rapid transport system ki loans ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. USAID means US Agency for the what International Development. US Agency for the what International Development. సో ఇదేంటిదంటే ఏవైనా పేద దేశాలు ఉంటే ఆ పేద దేశాలకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది సో ఈ ఫండ్ ద్వారా యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ ద వాట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది ఒక అమెరికాలో ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఏ కంట్రీస్కి అయితే సో పేద దేశాలు ఉంటాయి ఆ కంట్రీస్కి ఆ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఫండింగ్ ఇస్తుంటాయి. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫండింగ్ ఇస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు ఏమంటుంది? సో మనకు కూడా 1.9 మిలియన్స్ ఆఫ్ ద US అప్రాక్సిమేట్లీ 14 crores అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎవరి కోసం? ఇన్ఫార్మల్ వర్కర్స్ whose lives are affected due to the what? COVID-19. సో COVID-19 వల్ల ఎవరి లైఫ్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం దాదాపు $1.9 మిలియన్ మనకి ఈ ఫండ్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా? USAID. ఈ USAID అనేది ఒక ఆర్గనైజేషన్. అది మన ఒకరికే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బీద దేశం ఉన్నా ఆ బీద దేశానికి ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది ఏది? సో అమెరికన్ గవర్నమెంట్లో ఒక భాగం ఇది. సో ఎందుకంటే అన్ని కంట్రీలు తన గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఎప్పుడు ఆర్థిక సాయం చేస్తూ ఉండాలి కదా ఎవరికొకరికి. సో అలా ఇది ఉందన్నమాట. US ఏజెన్సీ ఫర్ ద వాట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. రైట్. నెక్స్ట్ ఇండో బంగ్లా జాయింట్ సమ్మిట్. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యన సో సమ్మిట్స్ అనేది జరగడం జరిగింది. సో ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి మధ్యన ఈ ఇయర్ మనకి 150 యానివర్సరీ ఆఫ్ ద వాట్ మహాత్మా గాంధీ. 150 యానివర్సరీ ఆఫ్ ద వాట్ మహాత్మా గాంధీ. సో కాబట్టి వాళ్ళు బంగ్లాదేశ్లో ఏం చేశారంటే మహాత్మా గాంధీ స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే December 16th ఆఫ్ ద 2020లో మనం కూడా ఒక స్టాంపు రిలీజ్ చేయబోతాం అంటే ఫ్యూచర్లో. సో ఎవరి అంటే ముజిబుర్ రెహమాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ బంగ్లాదేశ్కి సో స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మనకి ముజిబుర్ రెహమాన్. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకి షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ పేరేంటిది? ముజిబుర్ రెహమాన్. సో ఇతని యొక్క మనకి ఇప్పుడు December 16th ఆఫ్ ద 2020కి సో ఇతనిది కూడా ఏమవుతుందంటే బర్త్ సెంచనరీ ఆఫ్ ద సో ముజిబుర్ రెహమాన్. మహాత్మా గాంధీ అయితే 150th బర్త్ యానివర్సరీ, అతనిది అయితే 100th బర్త్ యానివర్సరీ జరగబోతుంది. సో కాబట్టి అతని పేరు మీద కూడా మనం స్టాంప్స్ రిలీజ్ చేస్తాం. మన స్టాంప్స్ బంగ్లాదేశ్లో రిలీజ్ చేస్తారు గాంధీకి సంబంధించినవి. సో మనమేమో ముజిబుర్ రెహమాన్కి సంబంధించి కూడా స్టాంప్స్ రిలీజ్ చేయబోతున్నాం. అట్లాగే ముజిబుర్ రెహమాన్కి సంబంధించి అతని లైఫ్ స్టోరీ మీద ఇండియాలో ఒక బయోపిక్ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాం. దానికి రైట్. సో శ్యామ్ బెనగల్ డైరెక్టర్గా సో మనకి ఏంటిదంటే ఒక చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాం. బయోపిక్ ఆన్ ద వాట్ లైఫ్ ఆఫ్ ద వాట్ ముజిబుర్ రెహమాన్. అట్లాగే మరి బంగబంధు గాంధీ మ్యూజియం అనేది కూడా ఒక నిర్మించబోతున్నాం. 2 దేశాలలో, మన దేశంలో ఉంటుంది మ్యూజియం, బంగ్లాదేశ్లో కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన రెండిట్ల కల్చరల్ సిమిలారిటీస్ వల్ల. ఎందుకంటే ఒకప్పుడు మనలో పార్టే కదా బంగ్లాదేశ్. పాకిస్తాన్ నుంచి ఏం ఏర్పడింది? మనకి బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగింది. సో కాబట్టి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇక్కడ చూడొచ్చు మనకి డిజిటల్ మ్యూజియం అనేది నిర్మించబోతున్నాం. ఏంటిది? సో బంగబంధు బాపు డిజిటల్ మ్యూజియం ఇండియాలో ఉంటుంది, వాళ్ళ దేశంలో ఉంటుంది. నెక్స్ట్ షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు మీద ఏంటిది మనకి ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ఎవరు? శ్యామ్ బెనగల్. సో దానికి ఎవరు డైరెక్టర్గా ఉండబోతున్నాడు? ఎవరు? శ్యామ్ బెనగల్. సో ఫిలిం శ్యామ్ బెనగల్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్.
నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్ చూస్తే మనకి ఇతని పేరు ఆనంద్ నీలేకన్. సో ద రైజ్ ఆఫ్ శివగామి, వానర, అసుర ఇట్లాంటి బుక్స్ రాయడం జరిగింది ఎవరు? సో ఆనంద్ నీలకంఠన్. సో ఇప్పుడు చిల్డ్రన్స్ కోసం ఇతని యొక్క ఫస్ట్ బుక్ రిలీజ్ అయింది, ద వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ ద వాట్ కిడ్స్. సో అసురా అనే బుక్ అంతకుముందు రిలీజ్ అయింది, కానీ నార్మల్ వర్షన్. ఇప్పుడు కిడ్స్ కోసం ఈ అసురా బుక్ను రిలీజ్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ వాట్ హీ రోట్ ఆన్ ద వాట్, కిడ్స్ కోసం రాసిన మొదటి బుక్ ఇది. సో దట్ ద వెరీ ఎక్స్ట్రీమ్లీ రైట్, ద నాటీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ రైట్, ద వెరీ ఎక్స్ట్రీమ్లీ అండ్ మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ ద వాట్ కిడ్స్ అనేది. సో ఎవరు? ఆనంద్ నీలకంఠన్. ఇతను అంతకుముందు వానరా బుక్ రాశాడు, అసురా బుక్ రాశాడు, ద రైజ్ ఆఫ్ శివగామి. సో ఆ బుక్స్ రాసిందంతా కూడా ఇతను ఎవరు? ఆనంద్ నీలకంఠన్. The discovery of the heritage age of the Assam. సో డిస్కవరీ ఆఫ్ ద వాట్, హెరిటేజ్ ఆఫ్ ద వాట్ అస్సాం. సో మనకి ఇక్కడ సో పద్మపని బోరా ఎవరు రాశారు? పద్మపని బోరా. రీసెంట్గా మనకి రైట్ సో జితేందర్ సింగ్ యూనియన్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ని. సో ద డిస్కవరింగ్ ఆఫ్ ద వాట్, హెరిటేజ్ ఆఫ్ ద వాట్ అస్సాం రైట్. సో అది రాయడం జరిగింది ఎవరు? పద్మపని బోరా. ఎవరు? పద్మపని బోరా. చనిపోయిన వాళ్ళు జార్ఖండ్ మినిస్టర్ సో అజీబ్ హుసేన్ అన్సారీ అంటే చనిపోవడం జరిగింది రైట్. సో ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడు? పబ్లిక్ సర్వీస్ ఆర్ పొలిటికల్. సో ఇది మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అదే కదా, ఇతను ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడు అని అడుగుతాడు. ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడు? ఇతను పబ్లిక్ సర్వీస్. ఎందుకంటే పొలిటీషియన్స్ అందరూ కూడా ఏ ఫీల్డ్లోకి వస్తారు? మనకి పబ్లిక్ సర్వీస్లోకి రాస్తారు కాబట్టి మనకి సో ఆ ఫీల్డ్లోకి. నెక్స్ట్ ఇతను కూడా చనిపోవడం జరిగింది. ప్రదీప్, ఒరిస్సా నుంచి ఇతను కూడా ఎమ్మెల్యే, బిజు జనతాదళ ఎమ్మెల్యే ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ ఒరిస్సా. అగైన్ కమ్స్ అండర్ వాట్ పబ్లిక్ సర్వీస్ ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కన్నడ రైటర్ జిఎస్ అమూర్. సో జిఎస్ అమూర్ కన్నడ రైటర్. సో ఇతను కూడా చనిపోవడం జరిగింది. సో జిఎస్ అమూర్ ఈజ్ అవాట్ కన్నడ రైటర్, ఫేమస్ కన్నడ రైటర్. నెక్స్ట్ వచ్చేసి అలీసా హేలీ. సో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెట్ వికెట్ కీపర్. సో ఈమె ధోని యొక్క రికార్డుని అధిగమించింది. సో దిస్ సో ఎలీసా హేలీ ఈజ్ అవాట్ సో ఆస్ట్రేలియన్ ఉమెన్ క్రికెట్. సో ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెట్ యొక్క వికెట్ కీపర్ ఈమె. సో వికెట్ కీపర్. సో ఎంఎస్ ధోని రైట్ డిస్మిసల్ 91 డిస్మిసల్స్ 98 మార్క్స్లో చేస్తే యాజ్ ఎ కీపర్గా, సో ఈమె ఎంత 92 డిస్మిసల్స్ చేయడం జరిగిందనమాట. సో ఎన్ని 114 ఆడియోస్లో. ఇక్కడ ధోని అయితే మనకి ఇక్కడ 91 డిస్మిసల్స్ ఇన్ని మ్యాచెస్ లోపల, ఈమె అయితే 120 మ్యాచెస్ లోపల 120 డిస్మిసల్స్ సో అవుట్ చేయడం జరిగింది. సో ధోనిని అధిగమించింది. ధోని ఎంత 91, ఈమె ఎంత 92. వికెట్ కీపర్ అంటే స్టంపింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో అలా అన్నమాట దాంట్లో. సో ధోనిని అధిగమించింది T20 మ్యాచ్లలో, నార్మల్గా కాదు T20 మ్యాచ్లలో. సో ధోని 98 మ్యాచ్లలో 21 అయితే ఈమె 114 మ్యాచ్లలో ఎంత 92 డిస్మిసల్స్ చేయడం జరిగింది యాజ్ ఏ వాట్ వికెట్ కీపర్. సో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ ఎవరు? అలీసా హేలీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అవార్డ్స్, స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ 2020 కన్ఫర్ టు వాట్ ఇద్దరికి, సోను సూద్ అండ్ ఎస్పీఎస్ ఒబెరాయ్ అనే వాళ్ళు మనకి దుబాయ్లో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మెన్, ఫిలాంథ్రఫిస్ట్, చాలా ఉమెన్స్ కోసం హెల్ప్ చేశారని ఈ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, యుఎన్డిపి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్డిపి ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్లో ఉంటుంది యుఎన్డిపి. సోను సూద్ అండ్ ఎస్పీఎస్ ఒబెరాయ్ ద స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ బికాస్ ఆఫ్ ద వాట్ కోవిడ్-19లో చాలామంది హెల్ప్ చేయడం జరిగింది చాలామందికి అని చెప్పేసి వీళ్ళిద్దరికీ అవార్డు రావడం జరిగింది. సోను సూద్ అండ్ ఎస్పీఎస్ వాట్ ఒబెరాయ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్పీఎస్ ఒబెరాయ్ అండ్ వాట్ సోను సూద్. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్. ఓకేనా? ఆర్ అదర్వైజ్ వీటిని ఏమంటామంటే రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ కూడా అంటాం మనం. నోబెల్ ప్రైజెస్ కాదమ్మా ఇవేంటిది? ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ ఆర్ అదర్వైజ్ వీ కాల్ వాట్ రైట్ లైవ్లీవుడ్ అని చెప్తున్నాం. ఏంటిది అంటే ఎవరికైతే నోబెల్ ప్రైజెస్ రావో ఆ నోబెల్ ప్రైజెస్ రాని వాళ్ళకి ఇస్తారు. నోబెల్ ప్రైజెస్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మెడిసిన్, ఎకనామిక్స్, పీస్ ఇందులో ఇస్తున్నారు. కానీ ఎన్విరాన్మెంట్లో కానీ హ్యుమానిటేరియన్ రైట్స్లో కానీ డెమోక్రసీ కోసం కష్టపడ్డ వాళ్ళకి కానీ లేవు. అవి ఫీల్డ్ వేరది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ ఫీల్డ్లో ఇస్తున్నారు తప్ప ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో ఇవ్వడం లేదు. అందుకని చెప్పేసి ఈ రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ అనేటివి కూడా లాంచ్ చేయడం జరిగింది. స్వీడన్లో కంపెనీయే. సో కాబట్టి అందుకోసమే నోబెల్ ప్రైజ్ ఇవ్వని ఫీల్డ్లో ఇవి ఇస్తారు. కాబట్టి అందుకోసం వీటిని ఏమన్నారు? ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అన్నారు, లేదంటే ఏమంటారు? రైట్ లైవ్లీవుడ్ ఆరియర్స్ అంటారు. రైట్ లైవ్లీవుడ్
అవార్డ్స్ అని చెప్తాం, లేదంటే ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అని చెప్తుంటాం, ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అని చెప్తుంటాం. సో ఈ 2020లో మనకి నలుగురికి రావడం జరిగింది. సో కాబట్టి ఈ నలుగురి కలిపేసి మనకి సో హూ ఫాట్ ఫర్ టువర్డ్స్ వాట్ ఈక్వాలిటీ, డెమోక్రసీ అండ్ ద జస్టిస్ అండ్ ద వాట్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినటువంటి ఈ నలుగురికి మనకి రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ ఆర్ అదర్వైజ్ ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఎలిస్ రైట్, సో ఎయిల్స్ ఫ్రమ్ ద వాట్ బెలారస్ అండ్ నస్రిన్ ఫ్రమ్ ద వాట్ ఇరాన్ and Brian from the what United States and the Lottie Cunningham from the what Nicaragua. సో కాబట్టి ఈ నలుగురికి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పర్పస్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో రైట్, ఇక్కడ చూడొచ్చు మీరు ఏఎల్ఈ ఎలిస్ అండ్ బిఎల్ఈ అంటే ఏంటిది బెలారస్, ఎలిస్ అండ్ వాట్ బెలారస్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏఎల్ఈ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బిఎల్ఈ అని గుర్తుపెట్టుకోండి. నస్రీన్ అంటే ముస్లిం కాబట్టి ఆటోమేటిక్ ఏంటిది ఇరాన్. నెక్స్ట్ బ్రియాన్ ఇక్కడ, సో బ్రయాన్ స్టీవెన్సన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ నెక్స్ట్ కన్నింగమ్ ఫ్రమ్ ద వాట్ నికరాగువా, ఇక్కడ పేరులోనే ఉంది కన్నింగమ్, ఎన్ 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 ఎన్నిసార్లు వచ్చిందంటే ఏంటిది అది నికరాగుహా. ఓకే. నెక్స్ట్ ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్. సో మనకి ముంబై యొక్క కమిషనర్ ఎవరు, సో ఐఎస్ షాహల్ ఎవరైతే ఉన్నారో కోవిడ్-19 టైంలో బాగా వర్క్ చేశారని ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ వాళ్ళు ఇతనికి ఏమి ఇచ్చారంటే సో దట్ ఈస్ కోవిడ్-19 క్రూసేడర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 క్రూసేడర్స్ 2020 కోవిడ్-19 క్రూసేడర్స్ అవార్డ్. సో ఈ వాజ్ ద ఫస్ట్ బ్యూరోక్రాట్ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఇండియాలో. ఎవరు? ఐఎస్ షాహల్. సో ఎవరు? ఇండో అమెరికన్ కామర్స్ ఆఫ్ ద ఛాంబర్స్ ఇచ్చినటువంటి ఏంటిది కోవిడ్ క్రూసేడర్స్ అవార్డ్ 2020, కోవిడ్ క్రూసేడర్స్ అవార్డ్ 2020 ఐఎస్ చాహల్. అట్లాగే ఇండో అమెరికన్ వాళ్ళు కూడా సేమ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ వాళ్ళు సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి? రతన్ టాటాకి. సో యుఎన్డిపి ఇచ్చినటువంటి అదర్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోని లేకపోతే లేదు, బట్ ఎగ్జామినేషన్ అప్పుడప్పుడు అడుగుతుంటాడు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చే అదర్ అవార్డ్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. లీవ్ నో వన్ బిహైండ్ ద స్పిరిట్ అవార్డ్ లీవ్ నో వన్ బిహైండ్ స్పిరిట్ ఇక్కడ ఇండివిజువల్కి, ఇక్కడైతే ఎవరికి? ఎన్జిఓకి. ఎకనామిక్ సస్టైనబిలిటీ ఎన్జిఓ అవార్డ్, ఇవన్నీ వేరే వేరే ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడైతే ఇకాల్ షాకి, ఇక్కడ స్పీకింగ్ అండ్స్ ఫౌండేషన్కి, ఇక్కడైతే క్రాస్ ఇన్ఫోసిస్, పీజీఐ సరాయ్ అండ్ అవార్డ్ సామవేద ఆర్గనైజేషన్స్కి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? యుఎన్డిపి అనేది. ఎందుకోసం ఇస్తారంటే వాళ్ళు దేనికోసం? ఒక మంచి కోసం పనిచేస్తారు కాబట్టి మంచి కోసమే, పేరులోనే ఉంది కదా, లీవ్ నో వన్ బిహైండ్ ద స్పిరిట్, ఏ ఒక్కరిని వదలకూడదు, అందరికీ వదలకుండా హెల్ప్ చేయాలి. సో అలా హెల్ప్ చేయడానికి కోసమే ఈ అవార్డ్స్ ఇచ్చారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్మెంట్ చేయడానికి కోసం. సో లీవ్ నో వన్ బిహైండ్ అండ్ లీవ్ నో వన్ బిహైండ్ ఇండివిజువల్ అండ్ అవార్డ్ ఆర్గనైజేషన్ అండ్ ఎకనామిక్ సస్టైనబిలిటీ అవార్డ్. నెక్స్ట్ గాంధీ ఫౌండేషన్, మహాత్మా గాంధీ ఫౌండేషన్ అనేది సో గాంధీ అవార్డు అనేది మనకి రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఎవ్రీ ఇయర్ గాంధీ ఫౌండేషన్ ఇస్తుంది. సో దట్ గాంధీ ఫుడ్ ప్రైజ్, రైట్, గాంధీ అవార్డ్. సో గాంధీ అవార్డ్ 2020ని మనకి ఎవరికి? సంజయ్ సింగ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కి సో ఇవ్వడం జరిగింది. రైట్, జనవరి 2021లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా ఇస్తాడనమాట దీన్ని ప్రైజ్ని. నెక్స్ట్ హర్యానా చీఫ్ సెక్రటరీగా ఎవరంటే మనకి సో రైట్ విజయ్ వర్ధన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ హర్యానా, విజయ్ వర్ధన్. నెక్స్ట్ కువైట్ ఎమీర్, సో కువైట్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబహ, సో కొత్తగా మనకి కువైట్ ఎమీర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో అంటే ప్రెసిడెంట్, సో న్యూ రూలింగ్ ఆఫ్ ద వాట్ ఎమీర్, కువైట్స్ ద వాట్ న్యూ రూలింగ్. సో రైట్, వెరీ ఇంపార్టెంట్. ఎవరు? షేక్ నవాఫ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి మనకి ఎస్ఎస్ దేశ్వాల్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుకి కూడా ఇతను డీజీగా పనిచేస్తున్నాడు. అతన్ని ఇప్పుడు అడిషనల్ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ సెక్యూరిటీ గార్డు కూడా మనకి సో అపాయింట్ చేయడం జరిగింది, ఇతన్ని ఇప్పుడు అడిషనల్ ఇన్ఛార్జ్గా. నెక్స్ట్ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనకి కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమంటే స్వచ్ఛ సుందర్, రైట్, సాముదాయిక్ శౌచాలయ క్యాంపెయిన్, రైట్. సో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ చాలా క్లీన్లీనెస్ ఉందని చెప్పేసి సో అక్టోబర్ 2 రోజు మనకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీలో? స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ, అంటే ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉన్నాయి అనే దాని మీద. సో స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ కింద టాప్ పొజిషన్ వచ్చేసి గుజరాత్, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వచ్చేసి తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడు, ఫస్ట్ పొజిషన్ బ్లాక్ లెవెల్ వచ్చేసి కచోద్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, అండ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద విలేజెస్ వచ్చేసి చిన్ననూరు విలేజ్ ఇన్ ద వాట్ తమిళనాడు. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ అనేవి క్లీన్గా ఉన్నాయి, ఎక్కడెక్కడైతే క్లీన్గా ఉండి వాడుతున్నారో వాళ్ళకి ఇచ్చారనమాట ఈ అవార్డ్స్. ఏంటి? స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ క్యాంపెయిన్ అవార్డ్స్ 2020లో ఇవన్నీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2, 2020 రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకి. ఓకే,
నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ద అవార్డ్ సముదాయక శౌచాలయ అభియాన్. సముదాయక అంటే కమ్యూనిటీ టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించి ఇవి కూడా మనకి అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి రోజు మనకి అనౌన్స్మెంట్ చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వర్ ద బెస్ట్ ఫర్ ద వాట్ పర్ఫార్మింగ్ స్టేట్, అండ్ ప్రయాగ్రాజ్ అండ్ బరేలీ ఆర్ ద ఇన్ ద డిస్ట్రిక్ట్ కేటగిరీ, అండ్ ద బారీగావ్ అండ్ ద బొంగాయిగావ్ అస్సామ్స్ ఆర్ రిసీవ్డ్ ద వాట్ బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద వాట్ సముదాయక్ శౌచాలయ అభియాన్. అంతకుముందు చెప్పింది ఏంటి చూడండి, స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ క్యాంపెయిన్. ఇవి వేరే అవార్డ్స్. సముదాయక్ శౌచాలయ అభియాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గందగీ ముక్త్ భారత్ మిషన్. సో ఇందులో అయితే హర్యానా అండ్ వాట్ తెలంగాణ అనేది టాప్ పర్ఫార్మర్స్ దేంట్లో గందగీ ముక్త్ భారత్ మిషన్ లోపల. ఓకేనా. సో ఇదే గాంధీ జయంతి సందర్భంగా సో మనం నేపాల్కి ఏం చేస్తామంటే మనము 41 అంబులెన్సెస్ని 6 స్కూల్ బసెస్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అట్లాగే సో మెడగాస్కర్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీని కూడా కంప్లీట్గా సోలార్ పవర్ ప్లాంట్గా మార్చడం జరిగింది. సో ఇది ఎందువల్ల గాంధీ జయంతి రోజే మనం ఇవి చేయడం జరిగింది. ఎందుకంటే 158th బర్త్ యానివర్సరీ అని చెప్పేసి ఇవన్నీ చేయడం జరిగింది. 151 ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా. సో ఇది మనకి పూణేలో ఉంది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? మనకి పూణేలో ఉంది. సో దానికి శేఖర్ కపూర్ ఇప్పుడు డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. శేఖర్ కపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్. ద ఫేమస్ మూవీ ఈజ్ వాట్ పూలన్ దేవి, రైట్. దట్ ఈస్ శేఖర్ కపూర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ చైర్మన్ ఆఫ్ ద వాట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి పూణేలో ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైతే ఉందో, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది 4 ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డులను లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? బ్యాంక్ ఆఫ్ బరోడా ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో వీళ్ళు 4 ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డులను లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్ చేసిన 4 ఇంపార్టెంట్లో ఇవి చూడొచ్చు మీరు. 4 ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్స్. ఒకటి ఏంటిది? సో ఎటెర్నా, సెకండ్ వచ్చేసి స్వావలంబన్, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటిదంటే నార్మల్ ఇన్విటేషన్ కార్డ్స్. ఒకటి సపరేట్గా చార్టెడ్ అకౌంట్స్ కోసం, ఇది స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఇన్విటేషన్ కార్డ్ ఒకటి, ఇది సెపరేట్గా ఎఫ్లెంట్ కస్టమర్స్ ఆఫ్ ద వాట్ సో మంచి కస్టమర్స్ కోసం, రైట్. దట్ ఈస్ వాట్ ఎటెర్నా అండ్ స్వావలంబన్ అండ్ నార్మల్లీ సో 1 ఫర్ ద వాట్ చార్టెడ్ అకౌంట్స్ కోసం. ఇలా సపరేట్గా 4 సో మనకి క్రెడిట్ కార్డుని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? బ్యాంక్ ఆఫ్ బరోడా. సో దట్ ఈస్ కస్టమర్స్ ఆఫ్ ద వాట్ ఏమన్నాడు? అఫ్లుయెంట్ కస్టమర్స్ ఆఫ్ ద వాట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కస్టమర్స్. స్వావలంబన్ ఈజ్ వాట్ ఏ ఇన్విటేషన్ కార్డ్ విచ్ గెట్స్ వాట్ లో ఇన్కమ్ ఎంప్లాయీస్ టు select the what corporate and small medium sized enterprises having banking relationship with the what Bank of Baroda, and this is specially other 2 variants for the what so this chartered accounts కోసం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎటర్నా క్రెడిట్ కార్డ్ కానీ స్వావలంబన్ క్రెడిట్ కార్డ్స్ కానీ సో ఎవరు లాంచ్ చేస్తారని? బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వచ్చేసి గ్రామ సంపర్క్ అభియాన్. సో దట్ ఈస్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచెస్ ద వాట్ ఏ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇనిషియేటివ్ దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ గ్రామ సంపర్క్ అభియాన్. ఎవరు లాంచ్ చేస్తారు? ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. ఇది గ్రామ సంపర్క్ అభియాన్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు కమమరేట్ ద వాట్ సేమ్ 150th యానివర్సరీ ఆఫ్ ద వాట్ సో బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ మహాత్మా గాంధీ. సో ఈ ఏదైతే గ్రామ సంపర్క్ అభియాన్ అనేది సేమ్ మళ్ళీ అగైన్ ద డిజిటల్ వైజ్ ఏ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అండ్ లిటరసీ ఇనిషియేటివ్. This is works on the basis of the digital credit and social security and financial literacy rate, right? బ్యాంకుల నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి, డిజిటల్గా బ్యాంక్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, అవన్నీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, లోన్స్ ఎలా ఇస్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, రైట్. ఇవి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి లోన్ కోసం, ఇవన్నిటి గురించి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నమాట. ఇది గ్రామ సంపర్క్ అభియాన్. ఎవరు లాంచ్ చేస్తారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? December 31st వరకు కొనసాగుతుంది. October 2nd నుంచి December 31st వరకు దాదాపు 520 డిస్ట్రిక్ట్స్ ఇన్ 24 స్టేట్స్లో మనకి కొనసాగుతూనే ఉంటుంది. సో ఇది గ్రామ సంపర్క్ అభియాన్ అనేది అంటే అవేర్నెస్ క్యాంపెయిన్. సో అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ ద వాట్ ఆల్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద వాట్ సో October 2nd నుంచి మనకి December 31st ఆఫ్ ద వాట్ 2020 వరకు కొనసాగుతూనే ఉంటుంది. గ్రామ సంపర్క్ అభియాన్ లాంచ్డ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్. So that is the what so awareness campaign regarding the what all the bank product whether they are digital or credit or social security or financial literacy, right. వాటికి సంబంధించినటువంటి అది క్యాంపెయిన్. నెక్స్ట్ డిజిటల్ లిటరసీ టు ద వాట్ రైట్ రూరల్ ఎల్డర్లీ సిటిజన్స్, రైట్. సో మనకి హెల్పేజ్ ఇండియా అనే ఒక ఎన్జిఓ ఉంది. ఈ హెల్పేజ్ ఇండియా అనేది మనకి సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్, సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్ అండ్ హెల్పేజ్ ఇండియా అనే ఒక ఎన్జిఓ. వీళ్ళిద్దరు కలిపి ఏం చేశారంటే టు ఇంపార్ట్ ద వాట్ డిజిటల్ లిటరసీ టు ద వాట్ ఎల్డర్లీ సిటిజన్స్. ఎవరికైతే 55 సంవత్సరాల కన్నా ఎబో అయిన ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెక్నాలజీ గురించి నేర్పించడానికి కోసం వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారు.
టెక్నాలజీ గురించి నేర్పించడానికి కోసం ఆన్లైన్లో మొబైల్లో డబ్బులు ఎలా పంపాలి, వేరే వాళ్ళకి ఎలా ఆన్లైన్లో నువ్వు షాప్కి వెళ్ళి ఎట్లా పే చేయాలి, ఇలా ఏదైతే డిజిటల్గా ఏదైతే అవసరమో ఆ డిజిటల్ లిటరసీని సో పెంపొందించడానికి కోసం హెల్పేజ్ ఇండియా మరియు కామన్ సర్వీస్ సెంటర్ సో వీళ్ళిద్దరు కలిపి పార్ట్నర్షిప్ అయ్యారు టు ప్రమోట్ ద డిజిటల్ లిటరసీ టు ద వాట్ ఎల్డర్లీ ఉన్నవాళ్ళు. So that is so common service provider 1500 elderly citizens above the 55 age in the Rajasthan and the Tamil Nadu and the West Bengal regions లోపల వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే డిజిటల్ లిటరసీ టు ద వాట్ సో రూరల్ ఎల్డర్లీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ లిటరసీని సో ప్రమోట్ చేయడానికి కోసం అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లోన్స్ ఆఫ్ ద లోన్ అగ్నిస్ ద వాట్ సెక్యూరిటీ లాస్ ఆఫ్ ద వాట్ ఐసిఐసి బ్యాంక్ లోన్ అగ్నిస్ ద వాట్ సెక్యూరిటీస్ ఏదైనా సెక్యూరిటీ పేపర్స్ ఇస్తే సో ఆ సెక్యూరిటీ పేపర్స్కి అగ్నిస్ట్గా ఆటోమేటిక్గా నీకు లోన్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఐసిఐఎస్ బ్యాంక్ ఈజ్ పార్ట్నర్షిప్ ద వాట్ వీసా ఇంట్రడ్యూస్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఫర్ ద వాట్ కస్టమర్స్ హూ అవైల్ ద లోన్స్ అగ్నిస్ ద వాట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ద వాట్ బ్యాంక్. సో డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఎవరైతే మనం సెక్యూరిటీ పేపర్స్ పెట్టి లోన్ తీసుకుంటామో ఆ లోన్ తీసుకున్నప్పుడు దానికి కూడా డెబిట్ కార్డ్ ఫెసిలిటీస్ని ఇవ్వబోతుంది. అలా లాంచ్ చేసిన మొదటి బ్యాంకే, అంతకుముందు ఆర్బీఐ మాత్రమే ఇచ్చేది, కానీ అలాంటి లోన్స్ కోసం కూడా మన డెబిట్ కార్డ్ని లాంచ్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది ఐసిఐఎస్ బ్యాంక్. అంటే నువ్వు ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంటావు, ఆ లోన్ని కూడా నువ్వు డెబిట్ కార్డ్ ద్వారా వాడుకోవడానికి అవకాశం ఇస్తుంది. మామూలుగా క్యాష్ రూపంలో ఇచ్చేస్తారు లోన్ అంతా, ఇప్పుడు క్యాష్ రూపంలో ఇవ్వకుండా నీకు డెబిట్ కార్డ్ ఇస్తారు, డెబిట్ కార్డ్ ద్వారా ఆ లోన్ అంతా నువ్వు వాడుకోవచ్చు అనమాట, ఒక ఏటీఎం కార్డ్ ఇస్తే. సో అలా లాంచ్ చేసిన మొదటి బ్యాంక్ ఇది ఏది. సో లోన్ అగ్నిస్ ద వాట్ సెక్యూరిటీస్ని దేని ద్వారా ఇస్తుంది, డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ద్వారా అందజేస్తున్నటువంటి బ్యాంక్ అన్నమాట. లోన్ అగ్నిస్ ద సెక్యూరిటీ అంటే నువ్వు ఏ లోన్ తీసుకున్నా నువ్వు సెక్యూరిటీ పెట్టాలి కదా, ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టాలి కదా, పెడితేనే లోన్ ఇస్తాడు కదా కంపల్సరీగా. సో కాబట్టి ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టి లోన్ తీసుకున్నావు, కానీ లోన్ ఏ రూపంలో ఇస్తాడు, క్యాష్ రూపంలో ఇంత అమౌంట్ నీకు ఇచ్చేస్తాడు, నువ్వు తీసుకొని వచ్చేస్తావు. అలా కాకుండా ఇప్పుడు ఒక డెబిట్ కార్డ్ రూపంలో ఇస్తున్నాడు నీకు. ఓకే, loan agnis the what securities for the what ICICI bank offers the what debit card for the what customers availing the loan agnis the what securities LAS. నెక్స్ట్ వాష్ ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేస్తారు, నాబార్డ్ 800 crores అనేది అనౌన్స్మెంట్ ఇచ్చింది ఈ ఫినాన్షియల్ ఇయర్కి 2021 ఏప్రిల్ నుంచి టు మార్చ్ 31st ఆఫ్ ద 2021కి. వాష్ అంటే మన అందరికీ తెలిసే, సో వాటర్ శానిటైజేషన్ హైజెనిక్ కండిషన్ ప్రోగ్రామ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ లోపల ఈ వాష్ని ప్రమోట్ చేయడానికి కోసం 800 crores స్పెండ్ చేయబోతుంది ఎవరు, నాబార్డ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ధనలక్ష్మి బ్యాంక్ అనేది దివాలా తీసిపోయింది. అందులో ఉన్నటువంటి ఎవరైతే సో దానికి సిఇఓ ఎండి ఉన్నాడో అతన్ని సో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ అతన్ని అపాయింట్ చేయొద్దని చెప్తున్నారు, పాత అతను ఎవరైతే ఉన్నారో. సో కాబట్టి సో అతను కొన్ని కంపెనీస్కి కావాలని లోన్స్ ఇస్తున్నాడు, బ్యాంక్ని లాస్ట్లోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి సో అప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే సో ప్రైవేట్ వాళ్ళ పాత సిఇఓ ఎండి ఎవరైతే ఉన్నారో అతన్ని తీసేసి కొత్తగా ఆర్బీఐ ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగింది. దానిలో సో ఎవరు, సుబ్రహ్మణ్య అయ్యర్ విల్ హెడ్ ద వాట్ చైర్మన్ ఆఫ్ ద వాట్ ధనలక్ష్మి బ్యాంక్ అండ్ రాజగోపాలన్ అండ్ ద విజయ్ కుమార్ వీళ్ళిద్దరిని మెంబర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. దేంట్లో, ధనలక్ష్మి బ్యాంక్లో. రైట్, ఎక్కడ ఉంది, త్రిశూర్ కేరళలో, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి త్రిశూర్ కేరళలో ఉంటుంది ఏది ధనలక్ష్మి బ్యాంక్. సో ఆర్బీఐ అపాయింటెడ్ ద ఇంటీరియం కమిటీ ఆఫ్ ద వాట్ డైరెక్టర్స్. సో దాంట్లో ఈ ముగ్గురిని అపాయింట్ చేసింది. సుబ్రహ్మణ్య అయ్యర్ నౌ విల్ యాక్ట్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద వాట్ ధనలక్ష్మి బ్యాంక్ అండ్ ద రాజగోపాలన్ నాయర్ అండ్ ద విజయ్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ వాట్ మెంబర్స్ ఆఫ్ ద వాట్ ధనలక్ష్మి బ్యాంక్. Next, Indian Bank launched the what Kisan credit card for the what fishermen in the what Tamil Nadu. So they can avail the loan up to the what 2 lakh rupees with the interest rate of the what 7%. That is the Indian Bank launched the what Kisan credit card to the what fishermen. Next, SBI is linked up with the what American Express Bank. So American Express Bank global network of the what Amex to provide the what benefits exclusive privileges to the what so consumer segment. వాళ్ళిద్దరు లింక్ అంటే ఆ బ్యాంక్ కార్డ్ని వాడుకుంటే వాళ్ళకి మన ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఆన్లైన్లో. సో అలా రెండు లింక్అప్ అయ్యాయి ఎవరు, ఎస్బీఐ అండ్ వాట్ అమెరికన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్, సో దట్ ఈస్ ద October 5th ఈస్ ద వాట్ వరల్డ్ హ్యాబిటాట్ డే. ద థీమ్ వచ్చేసి హౌసింగ్ ఫర్ ద ఆల్ ఏ బెటర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. October 5th ఈజ్ సెలబ్రేటెడ్. నెక్స్ట్ యునెస్కో అండ్ యూనిసెఫ్ ఇద్దరు కలిసి మనకు సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దట్ ఈస్ ద 5th October ఈజ్ ద వాట్ వరల్డ్ టీచర్స్ డే. వరల్డ్ టీచర్స్ డే. సో ఎవ్రీ ఇయర్ ఎవరు, యునెస్కో అండ్ ద వాట్ యూనిసెఫ్. నెక్స్ట్ స్పేస్ వీక్, దట్ ఈస్ ద యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ విల్ సెలబ్రేటింగ్ ద వాట్ స్పేస్ వీక్ ఫ్రమ్ ద వాట్ October 4th to the what October 10th of the 2020. We are celebrating it as a what space week. Theme is the what satellites improve the what life. Satellite improve the what life is the theme of the what this year space week. నెక్స్ట్ వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి సో ఎవ్రీ ఇయర్ October 4th వరల్డ్ యానిమల్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని డిక్లేర్ చేశాయి. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ 1931లో ఒక డిక్లరేషన్స్ ఇచ్చాయి. అప్పటి నుంచి October 4th వరల్డ్ యానిమల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
నెక్స్ట్ వైల్డ్ లైఫ్ వీక్ 2020. సో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు మనము ఏంటిది వైల్డ్ లైఫ్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరు? ద ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ డిక్లేర్ చేయడం జరిగింది. ద ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది చెప్పింది. సో మనకి 2 to 8 వరకు ఏంటిది మనకి వైల్డ్ లైఫ్ వీక్ అని థీమ్ వచ్చేసి ఏంటిది? రోర్ అండ్ ద వాట్ రివైవ్. సో ద ఎక్స్ప్లోరింగ్ ద వాట్ హ్యూమన్ యానిమల్ రిలేషన్స్. ఎక్స్ప్లోరింగ్ ద హ్యూమన్ అండ్ ద వాట్ యానిమల్ రిలేషన్స్. అక్టోబర్ మంత్ని మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ని సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా డిక్లేర్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్ ఇదే మంత్ని మనకి బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషల్గా డిక్లేర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ అక్టోబర్ స్పెషల్ ఈజ్ నోన్ యాజ్ వాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అక్టోబర్ 2 we know that గాంధీ జయంతి, దట్ ఈస్ వాట్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. And October 1st we know that World Vegetarian Day. October 1st we know that what? World Vegetarian Day. World Vegetarian Day and World Non-Violence Day and the breast cancer and the World Wildlife Week 2 to 8, October 2 to 8. And next World Animals Day October 4th and the Space Walk Space Week, that is what October 4th to the what 10th. And October 5th is the what World Teachers Day and the World Habitat Day, that is October 5th is the what World Habitat Day, right? So these are the what important days in this week. Okay, రైట్. పీడిఎఫ్ కూడా ఉంటుంది, మీరు పీడిఎఫ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ విని పీడిఎఫ్ మీరు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు, రైట్. సో వీక్లీ వన్స్ అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్స్ వస్తుంటాయి. వీక్లీ వన్స్ అనేది చూడండి, ఫాలో అవ్వండి మీరు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం అన్నెసెసరీ ఏం చెప్పాము, ఓన్లీ ఎగ్జామ్కి ఏం అవసరం అవి మాత్రమే చెప్తాం. అన్నెసెసరీగా ఉన్నవి లేనివి అన్నీ డంప్ చేసేసి కన్ఫ్యూజ్ చేయడం అనేది మా పాలసీ కాదు. అండ్ మీ టైం వేస్ట్ చేయడం అనేది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా స్టూడెంట్ యొక్క టైంని వేస్ట్ చేయకూడదు. ఆయనకి ఏది అవసరమో అది మాత్రమే చెప్పాలి. దట్ ఈస్ ద వాట్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద వాట్ ఫ్యాకల్టీ, రైట్. అన్నీ ఉన్నవి లేనివి అన్నీ డంప్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ తప్ప, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అవుతుంది తప్ప, సో మీకేదో మంచి చేసిన వాళ్ళం కాము. సో కాబట్టి ఎగ్జామ్కి ఏం అవసరం మనకి అవి మాత్రమే మనకి ఇంపార్టెంట్, అవి మాత్రమే చదవాలి.